ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తస్మాదాభాస పురుషః సకూటస్థో వివిచ్యతం. కూటస్థోస్మీతి విజ్ఞాతుం అర్హతీత్యభ్యధాశ్రుతిః. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుషః. కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఇది బృహదారణ్యక శృతివాక్యం. ఈ శృతివాక్యాన్ని విచారం చేస్తూ ఉన్నాం మనం. థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ దాని ఎఫెక్టే కనుక అదేం పెద్ద విషయం కాదు. అంటే ఈ స్థాయిలో ఉండేటువంటి వాడు ఏ ఫలాన్ని ఊహించి ఎవరి కోసం శరీరాన్ని ఇట్లా కష్టపెడుతూ ఉన్నాడు అనేటువంటిది విషయం కనుక 3-4 లైన్స్ని గురించి పట్టించుకోని అవసరం లేదు. రెండో ప్రధానం బృహదారణ్యక శృతివాక్యంలో ఆత్మానం చేద్ విజానీయాత్ అయం అస్మీతి పురుషః. దీంట్లో ప్రధానంగా అయం అస్మీతి పురుషః. అయం అంటే ఈ, అస్మి అంటే అయ్యున్నాను అని తెలుసు. పురుషః 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 ఏవ పురుషః. నేనే ఆత్మని అని ఎవడైతే తెలుసుకున్నాడో అదే పురుష శబ్దం. కూటస్థాత్మ పురుషః. ఆత్మానం విజానీయాం చేత్. కాబట్టి తనను ఆత్మగా ఎవడైతే తెలుసుకున్నాడో వాడు కిమిచ్చన్ కశ్యకామయ్య అనేది. సో ఆ రెండో లైన్ వెరీ ఇంపార్టెంట్ లైన్. దాంట్లో మనకు 3 పదాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి ఇటు బ్యాక్ నుంచి వస్తుంది, పురుషః. 2 అస్మి. 3 అయం. ఏవం పురుషః అస్మి ఇది పదద్వయ ప్రయోగ అభిప్రాయం అభిదాయ ఇదానీం అయం పద అభిప్రాయః ఆహా. కనుక ఈ 3 పదాల్లో ఇంతవరకు పురుష శబ్దార్థం, అస్మి శబ్దార్థం, ఇంతవరకు అవి మనం చూచింది. 16 శ్లోకానికి వచ్చేసినా మనం చూసింది ఓన్లీ 2. ఒకటి పురుష శబ్దార్థం చూచాము, అస్మి ఏంటో కూడాను విచారించి చూచాం. ఈ 2 అయిపోయినాయి. వాటి అభిప్రాయం తెలిసిపోయింది మనకు. ఇప్పుడు అయం ఇది పదప్రయోగ అభిప్రాయ ఆహా. కాబట్టి ఈ అయం అనేటువంటిది ఏంటి అనేది ప్రశ్న. అంటే ఒక విధంగా చెప్పాలంటే అయం శబ్దార్థ విచార ఆరభ్యతే. కాబట్టి ఈ అయం అనేటువంటిది ఎందుకు వచ్చింది చూడండి. ఒక వాక్యంలో
3 పదాలు ఉంటే ప్రధానంగా 3 పదాల మీద ఇంత విచారం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ పోతుందో అర్థం కాదు ఇప్పుడు. అయం ఈ దీన్ని ఒక విధంగా మనం ఒక పదం మీకు తెలుసు, ఇదం. ఇదం అంటే ఇది కాయం. అయం అన్నప్పుడు ఇది ఆత్మకు సంబంధించింది, ఇది కాదు. ఇది ఏదో అది ఆత్మ కన్నా అన్యమైంది, ఇదం. అహం కన్నా అన్యమైంది ఇదం. కానీ ఇక్కడ అయం అనేటువంటిది మ్యాస్కులైన్, ఇంకేం లేదు. అయం ఈ అన్నప్పుడు ఈ అయం శబ్దార్థం ఏంటి అనేది కూడా ప్రధానంగా కావాలి. ఆ రెండు తెలిసిపోయినాయి కనుక. గత వారం మనం చూసినప్పుడు తస్మాత్ ఆభాస పురుష సహ కూటస్థ తం వివిచ్య కూటస్థోస్మీతి విజ్ఞాతుం అర్హతి ఇది అభ్యదా శృతి. కనుక చిదాభాస అని ఎవడైతే తెలుస్తూ ఉన్నాడు అతడే కూటస్థాత్మ. చిదాభాస ఏవ కూటస్థ, అంతేనా? కాకపోతే ఆభాస అంటేనే మిథ్య, అవునా? కనుక చిదాభాస ఎవరు? మిథ్య. చిదాభాస అనేది మిథ్య అంటే కూటస్థుని కన్నా అన్యమైనటువంటి వాడు అని చెప్పాలి మిథ్య అన్నప్పుడు. కాబట్టి కూటస్థుని కన్నా వేరుగా మిథ్య ఉండినా మిథ్య అనేది సత్యం కన్నా వేరు కాదు. అండర్స్టాండ్? సత్యం కన్నా వేరు కాదు. కాబట్టి మిథ్య ఎక్కడైనా మనకు తెలిసిందంటే అక్కడ సత్యం ఉండాలి. సత్యం ఉండి సత్యం సత్యంగా అర్థం కానప్పుడు మిథ్య అనేటువంటిది తొంగి చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. కనుక మిథ్య ఎక్కడైనా ఉన్నది అంటే అక్కడ సత్యం ఉండాలి. కానీ మిథ్య లేకపోయినా సత్యం ఉంటుంది. మిథ్య లేకపోయినా సత్యం ఉంటుంది. అంటే కుండ లేకపోయినా మట్టి ఉంటుంది, కుండ పగిలిన. కానీ మట్టి లేకపోతే మాత్రం కుండ ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి కుండ మట్టి మీద ఆధారపడి ఉంది కనుక ఇది మిథ్య, అది సత్యం, ఇంతే. కాబట్టి తస్మాత్ ఆభాస పురుష చిదాభాస కూటస్థ ఏవా. కాబట్టి ఆభాస మిథ్య గనక ఆభాస కూటస్థ ఏవ ఇది. ఇక్కడ పురుష అన్నప్పుడు చూడండి, పురుష అస్మి అయం. పురుష ఎవరు? చిదాభాస ఏవ పురుష, అంతేనా? అది మనకు తెలిసిపోయింది. అస్మి ఎక్కడొస్తా ఉంది? చిదాభాసోస్మి కాదు, కూటస్థోహమస్మి, అహం కూటస్థ అస్మి. అది మనం అస్మి అనేటువంటి పదం యొక్క శబ్దార్థం చూసింది అక్కడ. కాబట్టి పురుష అనేటువంటిది కూటస్థ ఆత్మ, అంతేగాని చిదాభాసుడు కాడు. చిదాభాసుడు మిథ్య గనక. కాబట్టి అస్మి నేను అయ్యున్నాను. ఏమై ఉన్నాను? చిదాభాసుడు అయ్యున్నానా, కూటస్థుడిని అయ్యున్నానా అనేది అస్మి పదం చూచాం మనం, అస్మి శబ్దార్థం. అప్పుడు అహం కూటస్థోస్మి, కూటస్థోహమస్మి, అహం కూటస్థ అస్మి. ఈ రెండు క్లియర్ అయిపోయింది మనకు కదా. కూటస్థం అంటే ఏమిటో తెలిసిపోయింది. అస్మి నేనెవరు? కూటస్థుణ్ణి, అది కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మనకు తెలియాల్సింది అయం. అయం అస్మి ఇది పురుష, అయం అస్మి ఇది పురుష. కాబట్టి పురుష అహమస్మి, కూటస్థ ఆత్మ అహమస్మి, క్లియర్. ఈ అయమేంటి? అది అయమేంటి? ఈ ఆత్మ అనే, ఈ కూటస్థాత్మ నేను అయ్యున్నాను అనే, లేకపోతే అనవసరంగా అయం అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించాడు, ఆ పదాన్ని ఉపయోగించాడు అనేది ప్రధానమైనటువంటి విషయం. అట్లా గనక లేదండి, ఆ శబ్దంతో ఈ ఆత్మ ఈ కూటస్థ అని కనుక అన్నాడు అని అంటే మాత్రం ఈ అన్నప్పుడు ఇది అయం, ఇది అయం ఘట, ఇది కుండ అన్నప్పుడు ఈ కుండ, పోనీ అయం ఘట ఈ కుండ, దిస్ పాట్ అన్నప్పుడు దట్ దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ విచ్ ఈజ్ ఐ. అవును? కనుక ఏదైతే ఇదిగా నీకు తెలుస్తూ ఉందో అది నువ్వు కాదు. కాబట్టి ఇది కాంట్రడిక్షన్ కాదా? అయం అనేటువంటిది కాంట్రడిక్షన్ అవునా కాదా? అయం ఘట, అయం అస్మి ఇది పురుష, పురుష అస్మి, అహం పురుష, కూటస్థ పురుష అహమస్మి, అయం.
ఈ అయం అనేటువంటి పదార్థం దీన్ని ఈ యొక్క పదం యొక్క అర్థాన్ని పదస్యార్థ విచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి అసలు అయం అనేటువంటిది ఏంటి? చూడ్డానికి ఒక పదమే, ఇక్కడే ఉంది విషయం అంతా. కమా అసందిగ్ధ విపర్యస్థ బోధో దేహాత్మనీక్ష్యతే తద్వదత్రేతి నిర్ణేతుం అయమిత్యభిధీయతే. థర్డ్ లైన్లో తద్వత్ అని లేదండి. తద్వత్ అంటే తద్వదత్రేతి, తద్వత్ అత్ర ఇతి నిర్ణేతుం. ఎక్కడైనా సరే తద్వత్ అని వచ్చిందంటే యద్వత్ అని ఉంటుందని అర్థం, అంతేనా? కానీ ఆ యద్వత్ లేదు, అది ఎక్కడో దాగి ఉంది. తద్వత్ అని వచ్చిందంటే యద్వత్ ఉండి తీరాలా, ఎక్కడో ఉంది. ఎంతవరకు అయితే అంతవరకు అని. యద్వత్ అసందిగ్ధ, చూడండి, అసందిగ్ధ విపర్యస్త, అసందిగ్ధ అవిపర్యస్త సంధి, అసందిగ్ధ అవిపర్యస్త బోధో, బోధ, బోధ అంటే జ్ఞానం. దేహాత్మనీక్ష్యతే, దేహాత్మని ఈక్ష్యతే. దేహరూపే ఆత్మని, దేహరూపే ఆత్మని, దేహాత్మని ఈక్ష్యతే, పశ్యతి. అంటే దేహాత్మని అంటే దేహ ఏవ ఆత్మ, దేహాత్మవాదులు. అది అంటే యద్వత్, అది శ్లోకం బాగా అర్థమైపోతేనే ఆయన సబ్జెక్ట్ ఎంత లోతుకన్నా వెళ్ళచ్చు. యద్వత్ ఎంతవరకు అయితే, ఏ విధంగా అయితే అసందిగ్ధ అవిపర్యస్త బోధ, బోధ దేహాత్మని ఈక్ష్యతే. యద్వత్ లౌకిక జనా, అది సామాన్యమైనటువంటి వాళ్ళు ఉంటారు లౌకికులు, అటువంటి వాళ్ళు దేహాత్మని, దేహ ఏవ ఆత్మ, దేహరూపే ఆత్మని, అది దేహాత్మని, దేహరూపే ఆత్మని అంటే దేహమే తాననేటువంటి భావన, అంతే కదా? దేహాత్మవాదులు అన్నాం కదా. కాబట్టి వాడు ఏమంటాడు? నేను దేహము అంటాడు. ఆ భావన లౌకికుడికి దృఢంగా ఉందా లేదా అంటున్నా. నేను దేహం అనే భావన దృఢంగా ఉందా లేదా? దాంట్లో వాడికి ఏమైనా సందేహం ఉందా? ఏమీ లేదు. అసందిగ్ధ, సందిగ్ధమే లేదు. బాగా అర్థం చేసు, సందేహమే లేదు, నో డౌట్. నేను దేహమే అని లౌకికుడు అనుకుంటూ ఉన్నాడు. అందువల్లనే దేహానికి రోగం వచ్చిందనుకోండి, నాకు రోగం వచ్చింది అంటాడు. దేహానికి రోగం వచ్చింది అని అన్నాడు. ఏమయ్యా ఎందుకు వచ్చావు హాస్పిటల్ అని డాక్టర్ అడిగితే, ఏం లేదు సార్, నా దేహానికి కొద్ది రోగం వచ్చింది అందుకు వచ్చానంటాడా? నాకు జ్వరం వచ్చింది వచ్చానంటాడు. ఆ జ్వరం దేహానికి సంబంధించింది కదా, అది తనకు అంటున్నాడు. తనకు సంబంధించింది కాదు, అసలు తనకే కాదు, తన మనసుకు సంబంధించింది కూడా కాదు. వాస్తవం చెప్పాలంటే జ్వరం దేహానికి సంబంధించింది. దేహ సంబంధమైనటువంటి జ్వరాన్ని తన యందు అట్రిబ్యూట్ చేసుకుంటున్నాడు, ఆపాదించుకుంటూ ఉండాడు కదా వాడు దేహాత్మవాది అంటే. కాబట్టి దేహాత్మని ఈక్ష్యతే, పశ్యతే అంటే దేహమే ఆత్మ, దేహరూపే ఆత్మని అంటే దేహ ఏవ ఆత్మ ఇది దేహాత్మవాది. లౌకిక జనా, సామాన్యమైనటువంటి వాడు, ఏ శాస్త్రజ్ఞానం లేనటువంటి వాడు ఈ దేహమే తాను అని అభిప్రాయపడుతూ ఉంటాడు. కాబట్టి నేను తెల్లగా ఉన్నానంటాడు. తెల్లగా ఉండే దేహము, కానీ తాను అహం గౌరహ, గౌరవర్ణ, గౌరవహం అని అనడంలో ఉద్దేశం కూడా అదే. ఇది అట్టుడు పోయి అహం మర్త్యోహం, అహం మర్త్య, నేను చనిపోయేవాడిని అంటే అంతకుముందే అనుకుంటాను నేను పుట్టినవాడిని అని. కాబట్టి ఈ పుట్టడము, చనిపోవడము, పెరగడము, రావడము, దానికి రోగం రావడము, ఆరోగ్యంగా ఉండడము, రంగు కలిగి ఉండడము, ఈ లక్షణాలు పెరగడము, తరగడము, ఈ లక్షణాలన్నీ కూడా దేహానికి సంబంధించినవి. అయినా ఈ దేహమే ఆత్మ అనే విషయంలో దేహాత్మని ఈక్ష్యతే అసందిగ్ధ అవిపర్యస్థ బోధ.
అందుకని చీకట్లో ఉన్నాం అనుకోండి, మనం లైట్ పోయింది, రూమ్లో ఉన్నాము, ఎవరో వస్తున్నారు, ఎవరది అంటాం మనం, కేశవోహం, అహమేవా, నేనే అంటాడు, వాడు ఎవడో తెలియదు మనకు, ఎవరా నువ్వు, కేశవోహం, అహం కేశవ, నేను కేశవుణ్ణి అని చెప్తాడు. ఓ కేశవరావు రా, అది దట్స్ ద పాయింట్. అందువల్ల అక్కడ అహం కేశవ కేశవోహం అని అన్నాడంటే ఆ వచ్చేవాడు ఎవరు వస్తున్నారు అని అడిగితే నేను కేశవుణ్ణి అని చెప్పానంటే తన దేహం అనే అర్థం. ఎందుకని, వచ్చే దేహమే. కాబట్టి అహం గచ్చామి, అహం లంఘయామి, అహం జిఘ్రామి, ఇవన్నీ కూడాను దేహాన్ని బట్టే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయంలో లౌకికులకి సామాన్యులకి ఏ విధమైనటువంటి సందేహం లేదు. దట్స్ ద పాయింట్. అసందిగ్ధ, సందిగ్ధమే లేదు, సంశయమే లేదు. రెండవది అవిపర్యస్త బోధ. ఈ జ్ఞానం ఎట్లాంటిదంటే అవిపర్యస్త, విపర్యయము అవిపర్యయము, విపర్యస్త బోధ అవిపర్యస్త బోధ అంటే ఒకటి మరొకటి అనుకునేటువంటి జ్ఞానం బోధ అవిపర్యస్త. ఇప్పుడు దేహం తానని అనుకుంటున్నాడు కదా, అవునా, నేను చెంబు అని కూడా అనుకుంటాడా, అది ఆడ. దేహము అంటే తనకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది కదా, దేహం అంటే ఏంటో, దాంట్లో సందేహం లేదు కదా. కాబట్టి నేను దేహము, ఆత్మ అంటే ఏదో కాదు, దేహమే ఆత్మ అనే విషయంలో ఏ సందేహం తనకు లేదు. దేహం అంటే మరొకటి అనేటువంటి అభిప్రాయం కూడా లేదు, వేరొక అభిప్రాయం లేనే లేదు. దాని విషయంలో చెదిరిపోయేటువంటి జ్ఞానం లేదు. అవిపర్యస్త జ్ఞానం అంటే విపర్యస్త జ్ఞానం లేదు, విపర్యయ జ్ఞానం లేదు. అంటే ఇది మరొకటేమో, ఎట్లాగో రజ్జు సర్పవత్, అదే విపర్యయాన్ని వచ్చిందంటే రజ్జు సర్పం అని అర్థం. కాబట్టి ఎట్లాగైతే నువ్వు త్రాడును చూచి అర్థం కాక దాన్ని పాము అని అనుకోవడం జరిగిందో, ఆ విధంగా దేహాన్ని చూచి ఇది మరొకటేమో అని అనుకోవడం లేదు వాడు. అది అడ సందేహం లేకుండా, విపర్యయ జ్ఞానం లేకుండా తాను దేహమే, దేహాత్మని ఈక్ష్యతే, ఎట్లాగైతే చూస్తూ ఉన్నాడో తద్వత్, అది అద్వత్. వాడు ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నాడో తద్వత్, అలాగే అత్ర అత్ర అస్మిన్ ఆత్మని, అత్ర అస్మిన్ విషయే. ఇప్పుడు మనకి విషయం ఏంటి, ఆత్మ కదా, కూటస్థ ఆత్మ. కాబట్టి అత్ర అస్మిన్ ఆత్మని అంటే కూటస్థ ఆత్మని నిర్ణేతుం, నిర్ణయించడానికి, నిర్ణేతుం నిర్ణయించుటకు, అయం ఇతి అభిధీయతే. అయం ఇతి, అదే నిర్ణేతం, అలా నిర్ణయించడానికి అయం అనేటువంటి దాన్ని అయం ఇతి అభిధీయతే. ఈ అయం, ఈ అనేటువంటి పదాన్ని ప్రయోగించడం జరిగింది. ఎవరు, శృత్యా అభిధీయతే, బృహదారణ్యక శృత్యా అభిధీయతే ఇత్యర్థ. కాబట్టి బృహదారణ్యక శృతి అయం పదాన్ని అక్కడ ఆ విధంగా ప్రయోగించింది. ఎందుకని, నిర్ణయం చేయడానికి. ఇప్పుడు అర్థమైనా, లౌకికులు ఏ విధంగా అయితే దేహమే అనేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేకుండా, మరొక అజ్ఞానానికి అవకాశం లేకుండా ఇదే జ్ఞానము అని దృఢంగా ఏ విధంగా అయితే నమ్ముతున్నారో తద్వత్, అలాగే అత్ర అస్మిన్ విషయే ఆత్మని, కూటస్థ ఆత్మని అత్ర నిర్ణేతం, ఇది అయం అనేటువంటి పదం వల్ల ఇది కూటస్థ ఆత్మ అనేది నిర్ధారణ జరిగిపోతుంది. అందుకని దాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. నిర్ణేతం శక్యతే ఇత్యర్థ, అది సాధ్యం, అది సాధ్యతే. అంటే అయం అనేటువంటి పదం వాడడం వల్ల నేనే కూటస్థాత్మని అనేటువంటి సత్యం నిర్ధారణ అయిపోతుందా స్వామీజీ? అవుతుంది కనుకనే వాడాడు, లేకపోతే అనవసరంగా శృతి వాడదు. అది ప్లీజ్. కనుక ఇక్కడ ప్రధానంగా బృహదారణ్యక శృతిలో అయం, అయం ఆత్మ, కానీ జనరల్గా అయం ఘట అన్నప్పుడు ఇది నాకన్నా వేరుగా ఉంది అని అంటూ మనం అర్థం చేసుకుంటూ వచ్చాం.
ఇది అట్లా కాదు. అయం ఆత్మ ఇది. ఎట్లాంటి ఆత్మ ఇది? అపరోక్షాత్మ. అవునా? పరోక్షం కాదు కదా. కుండ ఉంది, ఇప్పుడు నీకు కనపడతా ఉంది. నవ్ ఇట్ ఇస్ అపరోక్షం కనపడుతుంది. ప్రత్యక్షం. అపరోక్షం అంటే ప్రత్యక్షం. ఇక్కడ అట్లా అర్థం చేసుకోండి. సపోజ్ ఆ కుండను తీసుకొని వెనక్కి తీసుకెళ్తే అది నీకు పరోక్షం అయిపోతుంది కదా. అయం ఘట, అయం ఆత్మ. దీన్ని ఎక్కడ తీసుకుపోతావు నువ్వు? ఇది ఇప్పుడు అపరోక్షం. అవునా? పరోక్షం కాదు కదా. ఇది ఎప్పుడు అపరోక్షం కాదు. ఇది ఎప్పుడు అపరోక్షం కాదు. అంటే పరోక్షం కాదని అర్థం. ఎప్పుడు అపరోక్షం అంటే ప్రత్యక్షం. అది ప్రత్యక్షం. ఎప్పుడు ఇది నీకు ప్రత్యక్షమే, కానీ అది ప్రత్యక్షం కాదు. క్లియర్? అది కూడా వస్తుంది, అందుకని చెప్తున్నా. అపరోక్షంలో ప్రత్యక్షం, పరోక్షంలో అపరోక్షం. ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినండి. కనుక అయమితి అభిధీయతే. ఈ అయం అనేటువంటి పదం వల్ల చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ అపరోక్షం ఏదో, పరోక్షము కానిది ఏదో, ఇది నీ అనుభూతిగా ఉంది. అహమస్మి. పురుషుడు అటు పోనండి. అహమస్మి అంటున్నా. అస్మి ఉంది కదా, పురుష అస్మి, ఆ రెండు పదాలే కదా. అస్మి ఉంది కదా, ఏంగా ఉన్నావు నువ్వు? అపరోక్షాత్మ కదా. పరోక్షమా నువ్వు? నువ్వు ఉన్నట్టు నీకు తెలుసు కదా, స్వతసిద్ధం కదా. స్వతసిద్ధం కనుక స్వప్రకాశం కదా, తెలుస్తూనే ఉన్నావు కదా. కాబట్టి అపరోక్షాత్మ ఇది నీ అనుభూతి, అనుభవం కాదు. అండర్స్టాండ్? ఇది నీ అనుభూతి, అది నువ్వు అయ్యే ఉన్నావు. అస్మి పదం యొక్క అర్థమే అంతే. అస్మి అనేది అనుభవం కాదది. అర్థమవుతుంది? భవిష్యామి ఇవన్నీ నేను అవుతానట్లా, అవి అయ్యేది కాదు. అయ్యున్నావు నువ్వు ఇక్కడ. కనుక అపరోక్ష ఆత్మ, ఇది అపరోక్ష అనుభూతి. ఆచార్యుల వారి గ్రంథం పేరే ఒకటి, అపరోక్ష అనుభూతి. మనం కూడా విడుదల చేసాం గతంలో, అపరోక్ష అనుభూతి. కాబట్టి ఈ ఆత్మ అపరోక్షంగా ఉంది. కాబట్టి ఏదైతే ఆత్మస్వరూపంగా ఉందో, పురుష శబ్దం చేత తెలియబడిందో, అస్మి అనే పదం చేత తెలియబడిందో, కూటస్థాత్మ అహమితి, అహం అస్మి అని ఏదైతే నువ్వు తెలుసుకున్నావో అది అపరోక్షము, నిత్య అపరోక్షం. ఎప్పుడు కూడాను సదా అది నీకు పరోక్షంగా లేదు, నీకన్నా వేరుగా లేదు, ప్రత్యక్షంగా ఉంది. ఎందుకని? అది పరోక్షం కావాలంటే నువ్వు లేకుండా పోవాలంతే. నువ్వు ఉన్నంత వరకు అది పరోక్షము అని నువ్వు చెప్పాలి అంటే నువ్వు ఉండాలి. ఉన్నావు కదా. నువ్వు ప్రత్యక్షమా పరోక్షమా? నువ్వు అపరోక్షమే కదా, నువ్వే అది. అందువల్ల నువ్వు ఉన్నంత వరకు ఎలా ఉన్నావంటే అపరోక్షాత్మగానే ఉన్నావు, అంతేగాని పరోక్షం కాదు. ఆ అపరోక్షత్వాన్ని అయం శబ్దం చేత చెప్పడం జరుగుతుంది. బృహదారణ్యక శృతి. ఇది దృఢంగా మనకు కలగాలి. అందువల్ల నిర్ణేతం, దాన్ని నిర్ణయించాలి, దృఢంగా నిర్ణయించాలి. ఎట్లాగైతే లౌకికులు నేనే దేహమని ఎంత గాఢంగా నమ్ముతున్నారో అట్లాగే నేను అపరోక్షాత్మ అనేటువంటి జ్ఞానాన్ని, సుస్పష్టమైనటువంటి దృఢతరమైనటువంటి జ్ఞానాన్ని మన హృదయంలో నిశ్చితం చేయడానికి అయం పదాన్ని శృతి ఉపయోగించాల్సి వచ్చింది. నెక్స్ట్, దేహాత్మ జ్ఞానవత్ జ్ఞానం, దేహాత్మ జ్ఞాన బాధకం, ఆత్మన్యేవ భవేద్యస్య స నేచ్చన్నపి ముచ్యతే. ఇంత సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అయం అనేటువంటి శబ్దం, అయం పదం యొక్క అర్థాన్ని వివరించబోతూ, ఇది ఇట్లా దృఢంగా ఉండాలి. అందుకని అయం అనేటువంటి దాన్ని నిర్ణయించడానికి, అంటే అపరోక్షాత్మే అయం పదం చేత తెలియబడుతూ ఉంది అని నిర్ణయించడానికి శృత్య అభిధీయతే అన్న తరువాత విద్యారణ్య స్వామి డైరెక్ట్గా ఆచార్యుల వారిని కోట్ చేస్తున్నాడు. అంతే, డైరెక్ట్. సబ్జెక్ట్ బాగా డెప్త్ గనక తను గొప్పగా చెప్పగలిగిన వాడు అయినా
పెద్దల బాటలో నడవడమే మార్గం గనక ఒక్కసారి ఆచార్యులు వారిని తీసుకొచ్చాడు. ఇది ఇప్పుడు మనం చెప్పినటువంటి శ్లోకం ఏదైతే ఉందో ఇది ఉపదేశ సాహస్రి అనే గ్రంథంలో ఉంది. ఉపదేశ సాహస్రి ఇది ఆచార్యులు వారు రాసినటువంటి గ్రంథం. గతంలో ఒకసారి కూడా మీతో అన్నాను నేను, ఉపదేశ సాహస్రి అనే గ్రంథం ఉంది, అది ఎప్పుడు వస్తుందో అవకాశం, దానికోసం నేను చూస్తున్న అద్భుతమైన గ్రంథము అని. ఎందుకంటే అందులో 1000 ఉపదేశాలు ఉన్నాయి. అది సాహస్రి, సహస్ర, 1000 ఇన్స్ట్రక్షన్స్. పెద్దగా గ్రంథం. ప్రోజ్ కూడా ఉంటుంది మధ్యలో, ప్రోజ్ అండ్ పోయిటరీ రెండిట్లో ఉంటుంది. శ్లోక రూపేణా ఉంటుంది, పద్యంగా గద్యంగా కూడా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ఆచార్యులు వారు రాసినటువంటి ప్రకరణ గ్రంథాల్లో అతి ముఖ్యమైనటువంటి గ్రంథాల్లో అది ఒకటి, ఉపదేశ సాహస్రి. ఆ ఉపదేశ సాహస్రిలో అంటే 1000 ఉపదేశాలు ఉంటాయి అందులో, సరేనా? అందులో ఈ శ్లోకం అయితే మీరు చూడొచ్చు. ఇక్కడైనా స్వామిజీ ఇక్కడ ఎక్కడ పేరు లేదే ఆచార్యులు వారిదని. మీకు ఆయన అంటే పిచ్చి కనుక ఏమన్నా తీసుకెళ్ళి ఆయనకి అట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ రోజుల్లో శాస్త్రం అట్లా ఉన్నదని అర్థం. ఇప్పుడు ఈ శ్లోకం రాగానే ఉదాహరణగా నేను చెప్తాను ఒకటి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది ఎక్కడుంది చెప్పండి? ఓయమ్మ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సుత. ఎక్కడుంది? ఉద్ధరేదాత్మనాత్మానం ఈశావాస్యమిదగం సర్వం. గీత అచ్చా కదా. ఇప్పుడు చూడండి ఎంత జ్ఞానవంతులై ఉన్నాము ఇక్కడ. అంటే నా ప్రయత్నాలేమో వృధా కాలేదు, అర్థమవుతుంది. సో ఇవి ఎంత ఫెమిలియర్ నాయన, మీకే కాదు, ఎక్కడైనా ఉద్ధరేదాత్మనాత్మానం అనగానే వాడు వెంటనే అంటాడు ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందని. అంటే విని 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 అట్లా అనన్యాశ్చింత ఎంతో అంటే అట్లా అన్నీ చెప్పకపోవచ్చు, కానీ కొన్ని ఉంటాయి, అది అందరికీ ఫెమిలియర్గా ఉంటాయి, సరేనా? అట్లాంటి వాటిల్లో ఈ శ్లోకం కూడా ఒకటి, ఇంకేమీ లేదు, అంత ఫెమిలియర్ ఇది. కనుక వేదాంత శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి, శంకర వాంగ్మయాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి దేహాత్మ జ్ఞానవత జ్ఞానం, దేహాత్మ జ్ఞాన బాధకం అనగానే ఇది ఉపదేశ సాహస్రి అని క్లియర్గా చెప్తారు, సరేనా? ఇప్పుడు సపోజ్ ఇది ఎవరికైనా తెలియలేదనుకోండి, ఇప్పుడు ఏమన్నా తీసుకొచ్చి పెడితే ఇది ఎక్కడుందంటే మీరందరూ ఉద్ధరేదాత్మ గీత అని అనగానే వాడు చూసి అబ్బా ఇంతమంది జ్ఞానులు ఉన్నారు ఇక్కడ అని వాడు అనుకోవచ్చు, ఎందుకంటే వాడికి తెలియదు కనుక. సర్వసామాన్యమని మీకు తెలుసు. అట్లాగే కాస్త శాస్త్ర పరిజ్ఞానం ఉండేవాళ్ళకి ఈ శ్లోకం వినగానే ఇది ఆచార్యుల వారి ఉపదేశ సాహస్రి అని తెలుస్తుంది. అంత చక్కగా తెలిసేదానికి కోట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అసలు కొటేషన్ అనేది చాలా తక్కువ స్థాయి వ్యవహారం. ఇది కూడా మీతో అన్నాను లేదు, ఎప్పుడన్నా విషయాన్ని ఎక్కువగా చెప్పలేని వాడే కొటేషన్స్ ఎక్కువ ఇచ్చేది. విషయం ఎక్కువ ఉండాలా, డౌట్ ఎక్కడన్నా క్లియర్ చేయాలనుకుంటే ఒక కొటేషన్ ఇస్తే సరిపోదు. ఇది అవునో కాదో, ఇది శాస్త్రమో కాదో, ఈయన బుర్ర నుంచి పుట్టిందేమో అని అనుకున్న చోట వాళ్ళకి ఆ సందేహాన్ని నివృత్తి చేయడం కోసంగా శాస్త్రాన్ని ఉటంకించాలి తప్ప ఉపన్యాసం మొదలుపెట్టినప్పటి నుంచి లేదా గ్రంథం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ఉపనిషత్తులో ఇట్లుంది, ఆ ఉపనిషత్తులో మేము చదువుకోమా, నువ్వెందుక? అర్థమవుతుంది. కొటేషన్స్ సాధారణంగా విషయం తెలిసిన వాళ్ళు తక్కువగా ఇస్తారు, తక్కువ కొటేషన్స్ ఎక్కువ విషయం. అందులో విద్యారణ్య స్వామి ప్రశ్న లేదు, కాకపోతే ఈ విషయాన్ని ఇంతకన్నా అద్భుతంగా చెప్పడానికి అవకాశం లేదు గనక, ఆచార్యుల వారి మార్గంలో ఉండేవాడు గనక ఆ గురువు మీద ఉండే భక్తి చేత దాన్ని తీసుకొచ్చి పెట్టాడంతే, ఇంకేం లేదు. దేహాత్మ జ్ఞానవత్, జ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం. దేహాత్మ జ్ఞానవత్ జ్ఞానం, జ్ఞానం అంటే వస్తు జ్ఞానం, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం. అద్వయాత్మ, సతద్వైతం, కూటస్థాత్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, దానికి సంబంధించిన జ్ఞానం అది వస్తు జ్ఞానం, అబాధిత జ్ఞానం, ఎట్టి పరిస్థితుల్లో నిషేధం కానటువంటిది. అటువంటి జ్ఞానం
దేహాత్మ జ్ఞానవత్, దేహమే, అది చూడండి 4 పదాలు, దేహ ఆత్మ జ్ఞానవత్. దేహ దేహమే, ఆత్మ ఆత్మ అనేటువంటి, జ్ఞాన జ్ఞానము, వత్ వలె. దేహాత్మ జ్ఞానవత్. కాబట్టి దేహమే ఆత్మ. అలౌకికుడు అనుకుంటున్నాడు, చూచారా? దేహాత్మ జ్ఞాన బాధకం. ఇది చూడండి, దేహాత్మ జ్ఞానవత్ అన్నాం ఇంతకుముందు. ఇప్పుడు దేహాత్మ జ్ఞాన బాధకం. దేహమే నేను అని లౌకికుడు అభిప్రాయపడడం దేహాత్మ జ్ఞానవత్. దేహాత్మ జ్ఞాన బాధకం, దానికి ప్రతిబంధకమైనటువంటిది బాధకం, దాన్ని నిషేధించేటువంటిది. కాబట్టి దేహాత్మ జ్ఞాన బాధకం జ్ఞానం పైన అది అన్వయం. నేనే దేహము అని అనుకుంటున్నారు ఈ లౌకికులు. దాన్ని బాధించడం, బాధించడం అంటే ఆ ప్రతిబంధకాన్ని తొలగించడం. అటువంటి జ్ఞానం. నీవు ఏం లేదు నాయన, నేను దేహమే అనుకుంటాడు కదా, నువ్వు అది కాదురా అని చెప్పే జ్ఞానం. ఇంకే దేహాత్మ జ్ఞానవత్, నేనే దేహము అనుకునేటువంటి జ్ఞానం. దేహాత్మ జ్ఞాన బాధకం, దాన్ని నిషేధించేటువంటిది, దానికి ప్రతిబంధకమైనటువంటిది. క్లియర్? అటువంటి జ్ఞానం పైన జ్ఞానం ఫస్ట్ లైన్. అందుకని అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ దేహాత్మ జ్ఞానవత్, దేహాత్మ జ్ఞాన బాధకం జ్ఞానం. థర్డ్ లైన్ ఆత్మన్యేవ భవేద్ యస్య, యస్య ఎవని యొక్క, ఆత్మని ఏవా. ఇక్కడ ఆత్మని ఏవ అంటే ఏంటి? ఆత్మయందు. ఆత్మయందు అనగలమా అంటే ఏమి? బుద్ధవు, బుద్ధి ఎందు. ఆత్మశబ్దం బుద్ధి ఎందు, బుద్ధవు. అది ఆత్మని ఏవా, ఆత్మన్యేవా. మూడలైన్ ఆత్మన్యేవా, ఆత్మని ఏవా. 7th కేస్, సప్తమి. సప్తమి విభక్తి. ఆత్మని ఏవా యస్య, ఆత్మని ఏవ భవేత్. కలుగుతూ ఉందో, పుడుతూ ఉందో, ఎవరి బుద్ధిలో అయితే కలుగుతూ ఉందో, భవేత్ జాయతే, ఎవరి బుద్ధిలో అయితే కలుగుతూ ఉందో ఈ జ్ఞానం, యస్య బుద్ధౌ జాయతే, భవతే, భవేత్, భవేత్ జాయతే ఇది. సహా వాడు, లాస్ట్ లైన్, సహా నేచ్చన్ అపి నా ఇచ్చన్ అపి. వాడు కోరకపోయినప్పటికీ కూడాను, వాడు అభిలషించకపోయినప్పటికీ కూడాను, నెచ్చన్ అపి నా ఇచ్చన్ అపి. ఇచ్చన్ అంటే కోరుకోవడం కదా, కిమిచ్చన్ ఎత్తుకోవడం అది కదా అక్కడ కదా, కస్య భోగాయ. అట్లాగే కిమిచ్చన్ అన్నాం కదా, అట్లాగే సహా న ఇచ్చన్ అపి, అపి కూడా, వాడు కోరకపోయినప్పటికీ కూడాను, సహా ముచ్యతే ముక్త భవతి, వాడు ముక్తుడవుతూ ఉన్నాడు. ముక్త అన్నప్పుడు ముక్తుడవుతున్నాడు అంటే దేంట్లో నుంచి విడిపడుతున్నాడు. దేంట్లో నుంచి విడిపడతాడు ఆయన? బంధాత్ ముక్త, బంధం నుండి విడిపడిపోతున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ సెంటెన్స్. శంకర ఎట్లుందో చూడండి శ్లోకం. కాబట్టి నేనే దేహము అనుకునేటువంటి వాడు అనే జ్ఞానం ఏదైతే ఉందో, దానికి ప్రతిబంధకమైనటువంటి దేహాత్మ, నీవే దేహము కాదు అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, దేహాత్మ జ్ఞాన బాధకం జ్ఞానం ఏదైతే ఉందో, అది యస్య ఎవని యొక్క, ఆత్మని ఏవా బుద్ధి అందే, భవేత్ జయతే పుడుతూ ఉందో, సహా అతడు, నేచ్చన్ అపి నా ఇచ్చన్ అపి, వాడు కోరకపోయినా కూడాను ముక్త పురుషుడైపోతూ ఉన్నాడు. అది దట్ ఈస్ జ్ఞాన. సో
దేహాత్మ జ్ఞాన పాతకం జ్ఞానం. కాబట్టి దేహాత్మ జ్ఞానవత్ అంటే ఏంటి ఇక్కడ దేహాత్మ జ్ఞానం? నేను దేహం అని కాదు. వాడు ఎక్కడంటాడు ఎవడు కూడా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేనే దేహం అనేది ఎవడైనా చెప్పుకుంటూ తిరుగుతాడు పిచ్చోళ్ళగా. ఏమంటే నేనే దేహం. మరి ఆయన ఏమనుకుంటాడు సార్? ఆయన ఏమనుకుంటాడు? ఆయన చెట్టు అనుకుంటున్నాడా? నేనే దేహం మనం ఇక్కడ శాస్త్రంలో ఉపయోగిస్తాం, కానీ ఆ మాట ఎవడన్నా అంటాడా? చూశారు మీరు ఎక్కడన్నా? నేను దేహం అండి అంటాడు ఎవడన్నా? వాడు చెప్పేది లక్షణాలు చెప్తాడు, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను తెల్లగా ఉన్నాను అన్నాడు అనుకోండి, దాని లక్షణం చెప్తున్నాడు మనకు. అహం భోక్త అన్నాడు అనుకోండి, నేను అనుభవించేవాడని అనుభవం చెప్తాడు. నేను దేహం అనడం లేదు. అహం కర్త, అహం భోక్త, నేను చేసేటువంటి వాడిని, నేను అనుభవించేటువంటి వాడిని, నేను కర్తను, నేను భోక్తను అని వాడు అన్నప్పుడు చేసేది, అనుభవించేది, నడిచేది, ఎగిరేది ఇవన్నీ కూడా దేహమే గనక మనం దానికి ఆపాదించుకుంటున్నాం. కరెక్టే, రెండు ఒకటే. కానీ నేను దేహం అని ఎవడు అనడు, అది నేను చెప్పేది. అహం కర్త, అహం భోక్త. కాబట్టి నేను పుట్టాను, నేను చస్తాను, నేను తినేవాడిని, నేను అనుభవించేవాడిని, నేను చేసేవాడిని, నేను పరిగెత్తేటువంటి వాడిని, నేను వాసన చూసేవాడిని, నేను రుచి చూసేవాడిని అని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లక్షణాలంతా ఎక్కడైతే ఉన్నాయో ఆ వైపు మనం దృష్టి పెట్టి ఇవన్నీ దేహం యొక్క లక్షణాలు గనక వీడు దేహమే అని మనం డిసైడ్ చేస్తున్నాం. అది ఆడ బాగా అర్థం చేసుకోండి. అందువల్ల కాబట్టి నేను కర్తని, నేను భోక్తని, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను అనే విషయంలో వాడికి ఏమైనా సందేహం ఉందా? లౌకికుడికి సందిగ్ధ నాస్తి అసందిగ్ధ పూర్వశ్లోకం. దాన్ని ఇంకో రకంగా అనుకుంటున్నాడా? పోనీ లేదు. విపర్యయ నాస్తి, అది అవిపర్యయ జ్ఞానం. దేర్ఫోర్ ప్లీజ్ అంటే ఎటు చూసినా కూడాను ఇక్కడ జ్ఞానం ఏ విధంగా ఉండాలంటే బాగా అర్థం చేసుకోండి. యస్య బుద్ధౌ భవతే, ఎవరి బుద్ధిలో అయితే కలుగుతూ ఉందో ఈ జ్ఞానం, అక్కడ కూడా బుద్ధిలోనే కలిగేది. పామరుడికి కూడా బుద్ధిలోనే కలిగేది. నేను దేహము అని అనుకుంటున్నాడు చూచాడు లౌకికుడు. ఆ జ్ఞానం ఎక్కడుంది? మోకాల్లో ఉందా? బుద్ధిలోనే కదా. నేను దేహము కాదనే భావం ఎక్కడుంది? అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా వృత్తి అపేక్ష అస్తి. వృత్తి అపేక్ష అస్తి. జ్ఞానం అంటేనే అది తమాష. ఇప్పుడు వృత్తి, సంకల్పం, ఆలోచన, వాడికి ఉంది ఆలోచన. ఏమని? దేహాత్మ జ్ఞానవత్, అది వాడి వ్యవహారం. కాబట్టి ఈ దేహమే ఆత్మ అనేటువంటి భావన, అందువలన నేను కర్త భోక్త అనేటువంటిది వాడికి ఏ విధంగా అయితే ఉందో బుద్ధిలో, సరేనా? ఇక్కడ భిన్నంగా ఉంది, దానికన్నా ప్రతిబంధకంగా. ఏమని? నీవు దేహము కాదు, ఇంకా కూటస్థాత్మ అనేది వస్తుంది అనేటువంటి జ్ఞానం. ఆత్మని ఏవ బుద్ధౌ ఏవ, యస్య బుద్ధౌ యస్య ఆత్మని భవేత్ జాయతే, ఎవరి బుద్ధిలో అయితే కలుగుతూ ఉందో. కాబట్టి ఇక్కడ జ్ఞానం కలగాలి, అక్కడ కలగనవసరం లేదు. ఎందుకని? పుట్టుకతోనే దాంతో పుట్టాడు, కలగాల్సిన అవసరం లేదు. ఆగర్భ శ్రీమంతుడు, దరిద్రమే సంపదగా కలిగినవాడు, అది ఇంకేం లేదు. వాడు పుట్టుకతోనే అజ్ఞానం ఉంది. ఎవరన్నా అజ్ఞానాన్ని క్రియేట్ చేశారా? లేదు. ఇప్పుడు ఎక్కడైనా విద్యాలయాలని విన్నాం, కానీ మనం అవిద్యాలయాలు అని ఎక్కడన్నా విన్నామా? అజ్ఞానాన్ని ఎవరు బోధించడం లేదు. ఏ స్కూల్లో కూడా, ఏ రెసిడెన్షియల్లో కూడాను, అది రెసిడెన్షియల్ కానివ్వండి, నాన్ రెసిడెన్షియల్ కానీ, ఎక్కడ కూడా అజ్ఞానాన్ని బోధిస్తామని చెప్తే ఎవరు పిల్లల్ని తీసుకుపోయి చేర్చరు. ఒకవేళ అక్కడ బోధించేది అదే కావచ్చు, అది వేరే విషయం. అర్థమవుతా ఉంది. కానీ అజ్ఞానం అనేటువంటిది మనిషికి పుట్టుకతోనే వచ్చింది, జన్మతః వచ్చింది. దానికోసం వాడు వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. జ్ఞానం కోసం చదవాలి. కాబట్టి అజ్ఞాన వృత్తి వాడి దగ్గర ఉంది, జ్ఞాన వృత్తి కలగాలి. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటిది? వృత్తి అపేక్ష.
ఏమని వృత్తి అపేక్ష? దేహాత్మ జ్ఞానబాధకం జ్ఞానం. కాబట్టి దేహమే ఆత్మ అనేటువంటి జ్ఞానం వాడి దగ్గర ఏ విధంగా అయితే దృఢంగా ఉందో దానికి ప్రతిబంధకమైనటువంటి జ్ఞాన వృత్తి కలగాలి. అక్కడ అజ్ఞాన వృత్తి ఉంది, ఇక్కడ జ్ఞాన వృత్తి కలగాలి. జ్ఞాన వృత్తి కనుక ఇక్కడ ఏర్పడ్డట్లయితే ఇది అజ్ఞాన వృత్తిని నివృత్తి చేస్తుంది, అంతేకేలేదు. కాబట్టి జ్ఞానమైన అజ్ఞానమైన బుద్ధిలోనే ఉంది గనక వృత్తి అనేది ఎప్పుడైతే వచ్చిందో బుద్ధి కన్నా అన్యంగా అతీతంగా వృత్తిని మనం ఊహించలేము గనక ఎక్కడ మనసు ఉంటే అక్కడే మనోవృత్తులు పుడతాయి. కాబట్టి బుద్ధౌ ఆత్మని ఏవా యస్య ఆత్మని భవేత్. అది యస్య బుద్ధౌ భవేత్. ఎవరిలో అయితే ఇది కలుగుతుందో, ఇది కలిగిందనుకోండి ఇంకా అది ఉండదు. దేహాత్మ జ్ఞాన బాధకం జ్ఞానం కలిగిన తర్వాత దేహాత్మ జ్ఞానవత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీకు వచ్చేందుకు అవకాశం లేనే లేదు. ఎందుకని? తమః ప్రకాశవత్. అది హేతు ఏంటంటే తమః ప్రకాశవత్. ఎప్పుడైతే ప్రకాశం వస్తుందో, లైట్ వస్తుందో, డార్క్నెస్ ఉండేందుకు అవకాశం లేదు కనుక, చీకటి ఉండేందుకు అవకాశం లేదు కనుక తమః ప్రకాశవత్. ఎందుకని స్వామిజీ లేదు, ఎందుకు ఉండదు? విరోధ స్వభావత్వాత్. అది హేతు. విరోధ స్వభావత్వాత్. దానికి దీనికి విరోధం గనక, జ్ఞాన వృత్తికి అజ్ఞాన వృత్తికి విరోధం గనక. నేనే దేహము అనేది అజ్ఞాన వృత్తి అయితే, నీవు దేహము కావు ఆత్మవే అనేటువంటిదే జ్ఞాన వృత్తి గనక దానికి దీనికి విరోధంగా కనపడతా ఉంది. చీకటి ఉంది అన్నప్పుడు వెలుగు కూడా ఉంది, కానీ వెలుగు చీకటికి విరోధ స్వభావం కలిగింది, విరోధ స్వభావత్వాత్. అందువల్ల ఇది వస్తే అది ఉండడానికి అవకాశం లేనే లేదు. విరోధ స్వభావత్వాత్ ఇది. కాబట్టి ఎప్పుడైతే జ్ఞాన వృత్తి వచ్చిందో అజ్ఞానం ఉండేందుకు అవకాశం లేదు. లేదు కదా? ఇదే జ్ఞానం అంటే. యాబ్సెన్స్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఈజ్ నాలెడ్జ్. అండర్స్టాండ్? అది జ్ఞానం అనే పదం. ఆత్మకి జ్ఞానం అనడానికి కూడా లేదు. జ్ఞాన వర్జిత అజ్ఞానహీనచిత్ జ్ఞానం. అందువల్ల ఆత్మని జ్ఞానం అని కూడా అనడానికి లేదు. ఎందుకని? జ్ఞానం అంటే అజ్ఞానం ఉంటేనే జ్ఞానం అనాలి. కాబట్టి జ్ఞానం అనేటువంటి పదం కూడా చూడండి లోతుకు పోయే కొద్ది ఎట్లా వస్తుందో. కేవలం బుద్ధిలో వృత్తి స్థాయిలో మనం వాడవలసిందే కానీ ఆత్మస్థాయిలో కానే కాదు గనక జ్ఞాన వృత్తి కలుగుతుంది. ఈ జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. కాబట్టి అజ్ఞానికి నేనే దేహము అనేటువంటి భావన ఉంది, అది అజ్ఞాన వృత్తి. నీవు దేహము కాదు, దేహాత్మ జ్ఞాన బాధకము జ్ఞానం అనేటువంటి జ్ఞాన వృత్తి వచ్చిన తర్వాత నీవే ఆత్మవి అనేటువంటి జ్ఞానాన్ని, ఆ వృత్తి ఎప్పుడైతే పట్టుకొని వచ్చిందో ఎట్లా వస్తుంది వృత్తి? గురుబోధలో శాస్త్రాన్ని మనకు అందించడంలో జ్ఞాన వృత్తి తయారవుద్ది. జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని పోగొడుతుంది. కాబట్టి యస్య ఆత్మని ఏవ, ఎవరి యొక్క బుద్ధి అందైతే భవేత్ కలుగుతూ ఉందో, ఏది? దేహాత్మ జ్ఞానవత్ జ్ఞానం, దేహాత్మ జ్ఞాన బాధకం జ్ఞానం, దేహాత్మ జ్ఞాన బాధకం జ్ఞానం ఎవరికైతే కలుగుతూ ఉందో సహా వాడు నేచ్చన్ అపి ముచ్చతే నా ఇచ్చన్నపి. వాడు కోరాల్సిన అవసరమే లేదు. అంటే ఈ దశలో వాడు ముముక్షువు కానవసరం లేదు. కారణం ఏంటి అని అంటే అర్హుడైపోయి ఉన్నాడు గనక ఆ మాట గురువు దగ్గర వినగానే వాడు తరించిపోతాడు. అది అక్కడ అధికారి ఇంకేం లేదు. ఎస్, ఇప్పుడు చెప్తాడు చూడండి. ఇంతవరకు అర్థమైంది కదా జ్ఞానవృత్తి. అయమిత్యపరోక్షత్వం ఉచ్యతే చేత్తదుచ్యతాం స్వయం ప్రకాశ చైతన్యం అపరోక్షం సదా యతః. ఇది పూర్వపక్షం సిద్ధాంతం రెండు
వెరీ క్రిటికల్ శ్లోక. ఏం లేదు, జాగ్రత్తగా వినండి. అయం ఇతి, అయం అంటే అన్నాం కదా ఇప్పుడు ఈ ఏనాయనా అయం అస్మితి పురుష, అక్కడే ఉన్నాం, ఇంకేం లేదు. ఆత్మానం చేద్ విజానీయాత్ అయం అస్మితి పురుష. ఇప్పుడు అయం శబ్దార్థ విచారం కదా మనం చేస్తున్నాం. ఈ అయం చూడండి, ఫస్ట్ లైన్ అయం ఇతి, ఈ అయం ఈ అంటే ఇది అనేది అపరోక్షత్వం ఉచ్యతే చేత్, అక్కడికి పూర్వపక్షం. అపరోక్షత్వం ఉచ్యతే చేత్. అయితే అయ్యా అయం ఈ అనేది ఇప్పుడు మీ దృష్టిలో ఆత్మే కదా, కూటస్థాత్మే కదా. ఎస్. అటువంటప్పుడు అపరోక్షం అంటే ఏంటి? ప్రత్యక్షం, డైరెక్ట్గా తెలుస్తుంది కదా నువ్వు ఉన్నట్టుగా నీకు. అయినా కన్ఫ్యూజ్ కాబాకండి. అపరోక్షం పరోక్షం కానీ అపరోక్షం ఆయన అంటే ప్రత్యక్షం అనుకోపోని, నువ్వు ఉన్నట్టుగా నీకు తెలుసు కదా, అదే అపరోక్షం అంటే. ప్రత్యక్షం అనుకోండి అర్థం కావడానికి. అయం ఇది ఈ ఇది అని ఏదైతే నువ్వు అంటున్నావో అది అపరోక్షత్వం ఉచ్యతే చేత్. అది అపరోక్షమనిగా చెప్పేటట్లయితే అక్కడికి పూర్వపక్షం. అంటే ఏమయ్యా దానివల్ల నీకు వచ్చిన బాధ ఏంటి? ఇప్పుడు చెప్పాం కదా అపరోక్షత్వం అని, అపరోక్షం అని చెప్తాం కదా అయం అనేది. ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి? బాగా అర్థం చేసుకుని అక్కడికే పూర్వపక్షం. చేత్ అయితే అని వాడు దీర్ఘం తీశాడు, అది క్వశ్చన్ అయిపోయింది. అయమిత్యపరోక్షత్వం ఉచ్యతే చేత్. చూడండి, అది క్వశ్చన్. చాలా చక్కగా పదప్రయోగం జరిగింది. దానికి ఆన్సర్ ఏంటిది? తదుచ్యతాం చేత్ తదుచ్యతాం తత్ ఉచ్యతాం. అవునయ్యా చెప్పబడింది, ఏమైంది? చెప్పబడింది నిజమే, ఏమైంది? ఇప్పుడు ఉచ్యతాం ఎవరన్నారు? శృత్యా ఉచ్యతాం ఇది శృతి చెప్పింది. ఏ శృతి? ఇదే బృహదారణ్యమేనాయన. అయం అస్మీతి పురుష, ఎక్కడుంది మీకు అయం? కాబట్టి వాడనేది ఏంటంటే అయం ఇది, ఈ అయం అనేది ఏదైతే ఉందో పదప్రయోగం, ఇది అపరోక్షత్వాన్నే గనక సూచించేటట్లయితే అది చేత్. అయితే ఏమవుతుంది? అయం అంటే ఈ అని కదా అర్థం అంటాడు. అవును, ఈ అన్నప్పుడు ఏదైతే మనకు తెలిసి ఉంటుందో బాగా దాన్నే కదా ఈ అని సంబోధిస్తాం. అందుకని కదా అయం ఘటః అనేది. అయం పుష్పం అంటే ఇక్కడ పుష్పం ఉందని కదా అర్థం. అయం ఆత్మ అన్నప్పుడు, అయం పురుష అన్నప్పుడు, అయం అస్మి అన్నప్పుడు అది తెలుస్తూ ఉంది కదా. అయం అనేటువంటిది ఇలా తెలుస్తూ ఉంది కదా. అవును, అదే కదా మేము అన్నది అపరోక్షం అని. అపరోక్షత్వం ఉచ్యతే చేత్, అది వాడు చెప్పేది. అట్లాగే గనక అయ్యేటట్లయితే ఆత్మానం చేత్ విజానీయాత్, తప్పు కదా. ఆత్మానం విజానీయాత్ చేత్, ఆత్మను తెలుసుకుంటే, ఆత్మను తెలుసుకునేది ఎప్పుడయ్యా? అది తెలియంది అయితే. వెన్ ఇట్ ఈస్ అపరోక్ష, నీకు దగ్గరే ఉండేటప్పుడు కొండను తెలుసుకున్నట్టుగా నువ్వు తెలుసుకుంటుంటే అయం అనేదాన్ని కదా. మరి దాన్ని తెలుసుకోవడం అనేది ఏంది? అప్పుడు జ్ఞేయ వస్తువు కాదు కదా, అది ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయమే కాదు కదా. కాబట్టి అస్మి ఇతి పురుష అనే దాంట్లో నాకు ఏ సందేహం లేదు, ఉన్నది కావాల్సినంత. ఎందుకు లేదంటే నేను చెప్పేశాను కనుక ఇన్ని రోజు. ఇప్పుడు వచ్చి కూర్చుంది అయం దగ్గర. కాబట్టి అస్మి పురుష అనేటువంటి విషయంలో మాకు ఏ సందేహం లేదు. మా సందేహం అంతా అయం అని. అయం అంటే ఇది కదా. ఇదంటే ఏది చెప్తావు నువ్వు? ఏదైతే నీకు ప్రత్యక్షంగా ఉందో అది అయం. అది ఒక పాయింట్. పూర్వపక్షి చెప్పేది అది. అయం అన్నప్పుడు ఇది అంటే ఏదైతే నీకు ప్రత్యక్షంగా ఉందో అది. ఆ ప్రత్యక్షాన్ని అపరోక్షం అంటున్నావు కదా. అవును, అయమితి అపరోక్షత్వం చేత్ ఉచ్యతే చేత్. కాబట్టి అయం అనేటువంటిది ప్రత్యక్షము అంటే ఊరికే మీరు కన్ఫ్యూజ్ అవుతారని అపరోక్షం అపరోక్షం అని కనుక మీరు చెప్పేటట్లయితే ప్రత్యక్షమైన దానికోసం నేను ప్రయత్నించాల్సిన అవసరం లేదు కదా. అలాంటప్పుడు ఆత్మానం విజానీయాత్ చేత్,
ఎవడైతే ఆత్మను తెలుసుకుంటాడో వాడు కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఏది ఆశించి ఏ భోగం కోసం దేహాన్ని ఇంత కష్టపెడుతున్నాడు అది కదా మనకు శృతి వాక్యం. అవకాశం లేదు కదా సార్ అక్కడ. ఎందుకని అయం కనుక అపరోక్షమైతే, కాబట్టి అయం అనేది ఒకవేళ మీరు చెప్పినట్టు చెప్పాలంటే అది పరోక్షమే కానీ అపరోక్షం కాదు. అది పాయింట్. ఎందుకు అపరోక్షం కాదు? దానికోసం ప్రయత్నం చేస్తున్నాం కనుక తెలుసుకోవాలని విజ్ఞానీయాత్. దట్స్ ద ఆర్గ్యుమెంట్. దానికి ఆచార్యుల సమాధానం విద్యారణ్య స్వామి, అయమితి అపరోక్షత్వం ఉచ్యతే చేత్ అని వాడంటే ఆయన చెప్తున్నాడు తద్ ఉచ్యతాం. అవును, అదే చెప్పింది శృతి. తత్ తత్ ఉచ్యతాం. తత్ ఆ విషయాన్ని ఉచ్యతాం శృత్యా, ఉదాహరణకి శృత్యా ఉచ్యతాం. ఏమైంది మరి? నేను చెప్పేది ఏంటయ్యా ఇంత? అది రిమోట్ కాలేదా అని. ఆత్మ ఎందుకని ఎప్పుడైతే తెలుసుకోవాలంటున్నావు, తెలియని దాన్నే కదా తెలుసుకోవాలనుకుంటున్నావు. నీకు తెలిసి నీకు దగ్గరుండేది అయితే, నీ అందుబాటులో ఉండేదైతే దాన్ని పొందాలనే ప్రయత్నం నువ్వు ఎందుకు చేస్తావు? లేని దాన్ని కదా పొందుతాడు, ఉన్నదాన్ని ఎవడు పొందుతాడు? ఇది క్రిటికల్. అది రిమోట్ అని ఎట్లా చెప్తావు? ఎక్కడో ఉందంటే కదా. మరి అపరోక్షం అంటున్నవి, అపరోక్షమైంది ఎక్కడో ఎట్లా ఉంటుంది? ఎక్కడో ఉన్నదనుకోండి, అయం ఉపయోగించడానికి లేదు కదా. అయం ఉపయోగించామనుకోండి, ఇక్కడే ఉంది కదా. ఇక్కడే ఉన్నప్పుడు అపరోక్షం కదా. అవును, ప్రత్యక్షం. అపరోక్షం అంటే ప్రత్యక్షం. అపరోక్షం కదా, ప్రత్యక్షం కదా. అవును, ప్రత్యక్షమైన దాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం ఎందుకు? ఇంకా లేని దాన్ని పొందాలి కానీ. నెక్స్ట్ థర్డ్ లైన్, స్వయం ప్రకాశ చైతన్యం అపరోక్షం సదా యతః. వాడి డౌట్ని తదుచ్యతాం శృత్యా. అంతే, అవును, అపరోక్షమనే చెప్తా ఉన్నాం. అయం పదానికి అర్థం అపరోక్షమనే. మరి అపరోక్షం ఎట్లా అవుతుంది కదా వాడు అన్నది. దాన్ని చెప్తున్నాడు, స్వయం ప్రకాశ చైతన్యం, స్వప్రకాశ చైతన్యం సార్ ఆత్మ. యతః యస్మాత్ కారణాత్. యతః ఏ కారణం చేతైతే, ఈ కారణం చేత, యస్మాత్ కారణాత్ స్వప్రకాశ చైతన్యం. స్వప్రకాశ చైతన్యం, ప్రకాశ చైతన్యం అంటే సరిపోదు కదా. స్వప్రకాశ చైతన్యం ఇంపార్టెంట్ ఇక్కడ. స్వయం, అది కూడా స్వయం ప్రకాశ చైతన్యం. ప్రకాశ చైతన్యం అంటే సరిపోలే, ఆత్మే కదా. స్వయం ప్రకాశ చైతన్యం, ఆ స్వయం ఇంపార్టెంట్. స్వయం ప్రకాశ చైతన్యం అపరోక్షం సదా యతః. యతః యస్మాత్ కారణాత్, ఈ కారణం చేత, సదా నిరంతరం కూడాను, సదా ఎప్పుడు, ఆల్వేస్. స్వయం ప్రకాశ చైతన్యం అపరోక్షం. స్వయం ప్రకాశ చైతన్యం అపరోక్షం అంటే స్వప్రకాశ చైతన్యం. నువ్వు స్వతసిద్ధం కదా నాయన. నువ్వు ఉన్నావనేది నీకు తెలియదా? మరొకరు చెప్పాలా? నువ్వు ఉన్నట్టు నీకు తెలుసు కదా. అదేంటది? స్వతసిద్ధం. అది నీకు తెలుసా తెలీదా? స్వప్రకాశం, జ్ఞానం కదా. కానీ అపరోక్షం అనేది అయం. అపరోక్షం అనేది అయం కదా. అయం అంటే అపరోక్షం అన్నాం మనం. ఈ అపరోక్షం అనేటువంటిది స్వయం ప్రకాశ చైతన్యం. ఎప్పుడండి? సదా, ఎప్పుడును. యతః ఈ కారణం చేత అయం అనేటువంటిది అపరోక్షమే. నీ సందేహాన్ని నివారించడం జరిగింది. ఎక్కడ నివారించావయ్యా? ఇదిగో వినండి. నా దేహం నడుస్తూ ఉంది, అవునా? నడుస్తూ ఉంది కనుక ఈ దేహాన్ని ఏమంటారు మీరు? ఇది చేతనమా జడమా? అంతే. నా కళ్ళు చూస్తున్నాయి. దేహంలో చైతన్యం ఉంది గనకనే దేహం నడుస్తుంది. నా కళ్ళల్లో చైతన్యం ఉంది గనకనే నా కళ్ళు చూస్తూ ఉన్నాయి. నా చెవుల్లో చైతన్యం ఉంది గనకనే నా శ్రోత్రాలు వింటూ ఉన్నాయి.
ఏ నా నాలుక మీద నాలుకలో చైతన్యం ఉండడం వల్లనే రుచి చూస్తూ ఉంది. ఇవన్నీ ఇలా తెలుసుకోవడానికి నా మనసు తెలుసుకునేది, ఇవి కాదు. అవునా? వీటిలో ఉండే విషయాలంతా మనసు తెలుసుకుంటుంది. అంటే మనసులో ఉందా లేక మనసు చైతన్యం కన్నా భిన్నంగా ఉంది? చైతన్యం కన్నా భిన్నంగా ఉంటే జడం అయిపోతుంది, దానికి ఏది అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి, చైతన్యం ఎక్కడుంది? నా దేహంలో ఉందా లేదా? కళ్ళల్లో ఉందా లేదా? చెవుల్లో ఉందా లేదా? నాలుక మీద ఉందా లేదా? ముక్కులో ఉందా లేదా? మనసులో ఉందా లేదా? గుడ్డివాడైపోయాడు. ఏ కారణం చేతనం? కళ్ళల్లో ఉందే? ఏంది అది కూడా సందేహమా? అయితే కానీ అర్థం కదా. ఇప్పుడు గుడ్డివాడైపోయాడు ఆయన, కళ్ళలో చైతన్యం ఉందే? ఉంటే చూస్తాడు కదా. చూడలేనప్పుడే గుడ్డివాడు అంటే చైతన్యం పోయింది. ఇంతవరకు చూసినటువంటి చైతన్యం పోయింది కాబట్టి తనకేం కనిపించడం లేదు, గుడ్డివాడైపోయాడు. కళ్ళల్లో చైతన్యం లేదు కదా. మనం పిలిచామనుకోండి, అబ్బాయి వెంకటరావు అన్నాం అనుకోండి, ఇప్పుడు తిరిగి చూస్తాడా లేదా? చెవులో చైతన్యం ఉందా లేదా? కంటిలో చైతన్యం పోయిందని చెవిలో చైతన్యం లేకుండా పోయిందే? చెవి కూడా ఏమాడు వినపడడం లేదనుకోండి, బధిరుడు అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఉందా లేదా? మనసు ఆలోచిస్తూ ఉంది కదా. మనసులో కూడా లేదనుకోండి, మనసు కూడా చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోద్ది స్వామీజీ? సుషుప్తిలో చచ్చిపోవడం లేదు ఈరోజు, మళ్ళీ పుట్టడం లేదు. అప్పుడు ఉందా లేదా చైతన్యం? మనసు లేకపోతే చైతన్యం లేదా? అది చూసారా? ఇప్పుడు చైతన్యం అనేటువంటిది త్రిపుటిలో ఉంది. ఓకే, ఇంతకుముందే చెప్పాను కదా, నువ్వు చూచే కళల్లో ఉంది, నీకు కనిపించే దృశ్యాల్లో కూడా ఉంది కదా. లేకపోతే నీకు ఎట్లా తెలుస్తాయి? దృశ్యము చైతన్యమే, దృక్కు చైతన్యమే, కన్ను చైతన్యమే, రూపము చైతన్యమే, శబ్దము చైతన్యమే, చెవి చైతన్యమే, రుచి చైతన్యమే, నాలుక చైతన్యమే. ఈ చైతన్యాలు ఏవైతే ఉన్నావో నీ చైతన్యం కన్నా అన్యమైనవి కావు కదా. కావా కదా? మరి అవి చైతన్యమే కదా. అవన్నీ లేకపోయినా ఒకటి ఉంది, అవి ఉండొచ్చు లేకపోవచ్చు. అవి లేకపోయినా మరొకటి ఉంది కదా. అదేమి చైతన్యం? అది అవి ప్రకాశ చైతన్యాలు, ఇది స్వయం ప్రకాశ చైతన్యం. అది ఉంటే ఇవి ప్రకాశిస్తాయి, అవి లేకపోయినా ఇది ప్రకాశిస్తుంది. అవి ఉన్నవా లేవా, ఒకప్పుడు ఉండొచ్చు, ఒకప్పుడు లేకుండా పోవచ్చు. ఇది లేకుండా పోయే ప్రశ్నే లేదు. నా కన్ను పనిచేయడం లేదు అని నువ్వు చెప్పొచ్చు, నాకు కన్ను లేదు అని నువ్వు చెబుతావు. నేను లేను, నాహమస్మి అని చెప్తావా? చెప్పగలవా? నాహమస్మి, నా అహం అస్మి, నాహమస్మి అనగలవా? అహమస్మి అంతే. కాబట్టి ఏదైతే, దాన్ని అర్థం చేసుకోండి, అపరోక్షంగా ఉందో, స్వయం ప్రకాశ చైతన్యంగా ఉంది, అది అపరోక్షం. సదా సదా ఎల్లప్పుడూ అపరోక్షమే. అంటే నీవు ప్రత్యక్షమే. ఈ అక్కడక్కడ నీ వల్ల ప్రకాశించేటివి నీలోనే ఏవైతే ఉన్నాయో దేహంలో, అవి ప్రకాశిస్తూ ఉండొచ్చు, ప్రకాశించకపోవచ్చు. త్రిపుటి ఉంది. ఆ త్రిపుటి దృక్కు, దృశ్యము ఇవన్నీ కూడాను ప్రకాశిస్తూ ఉండొచ్చు, ప్రకాశించకపోవచ్చు. అవి ప్రకాశిస్తూ ఉంటాయి పరిమితంగా. కంటికి రూపమే తెలుస్తుంది, శబ్దం తెలియదు. చెవికి శబ్దమే తెలుస్తుంది, రూపం తెలియదు. అవి అలా ప్రకాశిస్తూ పోతూ ఉంటాయి. కానీ అవి ఏవి లేనప్పుడు కూడాను నువ్వు ఉంటావు. కాబట్టి యతః, ఈ కారణం చేత, ఏ కారణం చేత? స్వయం ప్రకాశ చైతన్యం కావడం వల్ల అపరోక్షం సదా. సదా అపరోక్షం అంటే ఏంటి దాని అర్థం? నిత్య అపరోక్షం. అయం నిత్య అపరోక్షం. ఆత్మ నిత్య అపరోక్షం. ఏ ఆత్మ? అయం ఆత్మ. అయం, అది అక్కడ అయం అన్నప్పుడు హృదయ
ఇప్పుడు హస్త విన్యాసం జరుగుతూ ఉంది. అయం అయం ఆత్మ బ్రహ్మ. ఆ అయం వాడు ఇక్కడ హృదయం దగ్గర టచ్ చేస్తూ ఉన్నాడు, చూచారా? అదే విషయం. అయం ఇది ఈ ఆత్మ, ఈ ఆత్మ, ఈ ఆత్మ నిత్యాపరోక్షం. దేర్ఫోర్ అయం శబ్దాన్ని అపరోక్షానికి వాడడం జరిగింది. నువ్వన్నట్టుగా అయ్యా అయం అంటే ఇదని కదా, ఇదంటే ప్రత్యక్షంగా ఉంది కదా, దానికోసం ప్రయత్నం చేయడం ఏంటన్నావు. నో, అయం అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? అపరోక్షమే, నిత్య అపరోక్షమేది అయం. సరేనా? తెలియకపోవడానికి కారణాలు ఉన్నాయి, అది అజ్ఞానం. అది వస్తాను మళ్ళీ. కాబట్టి జ్ఞానవృత్తి కలిగి అజ్ఞానాన్ని తొలగించుకోవడం జరగల. చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉందో శాస్త్రం. కాబట్టి ఆత్మ అనేటువంటి దానికి ప్లీజ్ అపరోక్షంగా ఏదైతే ఉందో ఇక్కడ ఇలా అపరోక్షము అనడం వల్ల నిత్య అపరోక్షం ఏదో అది అని తెలిసిపోతూ ఉంది కదా మనకు. మరి అట్లాంటప్పుడు స్వామీజీ పరోక్షం ఎట్లా అవుతుంది, అపరోక్షం ఎట్లా అవుద్ది? మళ్ళీ పరోక్షం అయితేనే కదా మనం పొందాలనుకుంటాము. అదే అర్థం కావడం లేదు మాకు. నాయన ఆత్మ విషయంలో పరోక్షము అపరోక్షము రెండింటిని వాడడం దోషం లేదు. ఓ ఇదేంటండి ఇది బాబు? దట్ ఈస్ నెక్స్ట్ శ్లోక. పరోక్షం అపరోక్షం చ జ్ఞానం అజ్ఞానమిత్యదః నిత్యాపరోక్ష రూపేపి ద్వయం స్యాద్దశమే యథా. వండర్ఫుల్ థింగ్. కాబట్టి ఇది అపరోక్షం పరోక్షం అని వాడుతున్నాం కదా. అంటే అయం అనేటువంటిది నిత్య అపరోక్షం. అట్లని ఆత్మానం చేద్విజానీయాతనడం విరోధం అని నువ్వు అంటున్నావు కదా, విరోధం కానే కాదు. ఎందుకని? ఆత్మ అపరోక్షము, సేమ్ టైం ఆత్మ పరోక్షము. ఏందా ఇది? దానికి దీనికి విరుద్ధ స్వభావత్వాత కదా స్వామీజీ మీరు చెప్పినట్ట మీ లాజిక్ ప్రకారమే. మరి అపరోక్షమేంది పరోక్షమేంది స్వామి? జ్ఞానం అజ్ఞానం ఇత్యదః. అది నాయన విషయం. జ్ఞానము అజ్ఞానము అనేటి వాటి వల్ల డ్యూ టు జ్ఞాన అండ్ అజ్ఞాన ఆత్మ ఈజ్ పరోక్ష, ఆత్మ ఈజ్ అపరోక్ష. నీకు జ్ఞానం కలిగిందా? ఆత్మ అపరోక్షం. నీ దగ్గర అజ్ఞానం ఉందా? ఆత్మ పరోక్షం. అజ్ఞానం ఉన్నవాడే కదా ప్రయత్నం చేస్తాడు ఏది ఆత్మను పొందాలని, వాడికి పరోక్షం. జ్ఞానం ఉందనుకో, ఏం జ్ఞానం ఉంది? నేనే ఆత్మనే జ్ఞానం ఉంది. వాడు ఎందుకు ప్రయత్నం చేస్తాడు? చేయడు. ఎందుకు చేయడు? వాడికి అపరోక్షం, నిత్య అపరోక్షం. అక్కడే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. పరోక్షం చ మరియు అపరోక్షం, జ్ఞానం అజ్ఞానం. జ్ఞానం ఉండిందే ఆత్మ అపరోక్షం, అజ్ఞానం ఉండిందే ఆత్మ పరోక్షం. కానీ అయ్యా స్వామి ఇదంతా బాగానే ఉంది. ఇంతకుముందే కదండి మీరు ఒక పదం అన్నారు, నిత్య అపరోక్షం అన్నారు కదా. సదా యత సదా అపరోక్షం, అది కదా నిత్య అపరోక్షం. అదేంటి స్వామి? నిత్య అపరోక్ష రూపేపి. థర్డ్ లైన్, నిత్య అపరోక్ష, నిత్యాపరోక్ష ఉంది చూడండి. నిత్య అపరోక్ష రూపేపి అంటే ఆత్మ నిత్య అపరోక్ష రూప అపి. నిత్య అపరోక్ష రూపమే అయినప్పటికి కూడాను ఆత్మ అంటే డైరెక్ట్ నీకు ప్రత్యక్షమే అయినా నీవే ఆత్మవి గనక, యథా ఏ విధంగా అయితే దశమే దశమః, అది దశమే దశమః 10th మ్యాన్. ఇక్కడ స్టోరీ. దశమః 10వ వాడు, 10th పర్సన్. దశమః ద్వయం స్యాత్. ఏ విధంగా అయితే 10వ వాడు 2 అవుతున్నాడు, ఏమవుతున్నాడు? పరోక్షం అవుతున్నాడు, ప్రత్యక్షం అవుతున్నాడు కాదా?
మర్చిపోయారా? 10th మ్యాన్ స్టోరీ వస్తుంది, చెప్తా ఇప్పుడు. అది ప్రధానంగా వేదాంత పంచదశే. మీకు అది వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను గతంలో, దశమోనష్టహాది నేను చెప్పేటప్పుడు, ఇది వేదాంత పంచదశలో దీని క్లారిటీ చాలా క్లియర్గా ఉందని. ఇదిగో ఎంటర్ అయిపోయింది, అర్థమవుతుంది. యథా దశమః, ఆ 10వ వాడిలాగా ద్వయం స్యాత్, ఆత్మ నిత్య అపరోక్షమే అయినప్పటికీ కూడాను 10వ వాడు నిత్య అపరోక్షమే అయినా వాడు పరోక్షంగా అపరోక్షంగా తెలుస్తూ ఉన్నాడు. ఎందుకని? జ్ఞానము అజ్ఞానము. ఆత్మ కూడా నిత్య అపరోక్షమే అయినా ఈ జ్ఞాన అజ్ఞానం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు పరోక్షంగాను అపరోక్షంగాను తెలుస్తూ ఉంది. అది అంటే ఒకటి సామాన్య జ్ఞానం, ఒకటి విశేష జ్ఞానం. ఆయన ఇంకే లేదు. సామాన్యతయా నిత్య అపరోక్ష ఆత్మ సదా ప్రకాశతే. అది ఎప్పుడు ఉంది కదా. నువ్వు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉన్నావా? నేను ఉన్నాను అనే విషయంలో ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యా నువ్వు ఉన్నావయ్యా, నేను ఆడిపోయినా. నువ్వు ఉన్నావని ఇతరులు చెప్పాల్సిన అవసరం లే. అర్థమైందే? నువ్వు లేవని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని? నిజంగా వాడు లేకపోతే వీడు ఎవడు చెప్తాడు? ఈ రెండు కుదరవు. బాగా ఆలోచించండి, అది లాజిక్. అందువల్ల నేను ఉన్నాను అనేది నీకు ఎప్పుడూ తెలుసు, సరేనా? ఆ జ్ఞానం నీకు ఉంది. నువ్వు ఉన్నావు అనే జ్ఞానం నీకు ఉంది, మరొకటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే నువ్వు వినడం వల్ల అయితేనేమి, మరొక దాని వల్ల అయితేనేమి ఈ జగత్తుకి కారణం ఉంది అనేది నీకు తెలుసు. అది అక్కడ బీజం. ఇట్లా జగత్తుకు కారణం ఉందని తెలుసు. జగత్ కారణం బ్రహ్మ అస్తి. జగత్కారణం బ్రహ్మ ఏంటి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అస్తి కదా. ఇది పరోక్షం. బ్రహ్మ అస్తి, బ్రహ్మ అస్తి, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అస్తి, పరోక్షం కదా. అపరోక్షం ఏంటి? అయమాత్మ బ్రహ్మ, బ్రహ్మాహమస్మి, బ్రహ్మ అహమస్మి. ఇది అపరోక్షం. బ్రహ్మం ఉంది అని నీకు తెలుసు, ఆధారమేం లేదు. అది పరోక్షం. ఆప్తవచనం ద్వారా, శాస్త్రం ద్వారా నీకు ఆ జ్ఞానం కలిగింది, అది పరోక్షం. కానీ నేనే బ్రహ్మం అని తెలుసుకున్నాడు అనుకోండి, అది అపరోక్షం. రెండు ఉన్నాయా లేవా? నేనే బ్రహ్మం అని తెలిసిన తర్వాత బ్రహ్మం ఉంది అని వీడు చెప్తాడా? లే, ఎందుకని వీడు అయిపోయాడు కదా. కాబట్టి అపరోక్షం కలిగిన తర్వాత మళ్ళీ పరోక్షం అనే ప్రశ్న లేదు. పరోక్షంలో ఉండేటప్పుడు అపరోక్షం అనే ప్రశ్న ఉదయించదు. కనుక పరోక్షం అనుకున్నంత వరకు బ్రహ్మమును పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మము ఎవరో కాదు, నేనే బ్రహ్మాహమస్మి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడు వీడు దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? అదొకటి ప్రత్యేకంగా ఉంటే, బ్రహ్మ అస్తి అనుకున్నప్పుడే ప్రయత్నం చేయాలి. బ్రహ్మ అహమస్మి, అహం బ్రహ్మాస్మి, ఇంకా ప్రయత్నం చేసే ప్రశ్న లేదు. అట్లా చూసినప్పుడు బ్రహ్మ అస్తి అంటే అది పరోక్షంగా ఉంది. బ్రహ్మ అహమస్మి అన్నప్పుడు ఇది అపరోక్షంగా మారిపోతూ ఉంది. కాబట్టి జగత్కారణం బ్రహ్మ ఉంది అనేది అపరోక్షమైనా, అది పరోక్షంగా మనకు తెలుస్తూ ఉండిన బ్రహ్మ ఉన్నాడు అనేది పరోక్షమైనా అదే నీవు కదా, బ్రహ్మమే నీవు కదా, అహం బ్రహ్మాస్మి. నువ్వు ఉన్నావా లేదా? మరి అపరోక్షమే కదా అదే. కానీ తెలియలేదు కదా, జ్ఞానం లేదు కదా. ఇది అపరోక్షస్య పరోక్ష జ్ఞానం, అపరోక్షస్య పరోక్ష జ్ఞానం. సీ ద బ్యూటీ. అంటే అపరోక్షానికి సంబంధించి పరోక్ష జ్ఞానం అంటే తనకెక్కడో దూరంగా ఉందనే జ్ఞానం. ఇది ఎందుకు వచ్చింది? అజ్ఞానం ఏవా, అజ్ఞానం వల్లనే వచ్చింది. జ్ఞానం కనుక కలిగిందనుకో అహం బ్రహ్మాస్మి అంటాడు. ఇది ఏంటి? నిత్య అపరోక్షస్య అపరోక్ష జ్ఞానం, అపరోక్షస్య అపరోక్ష జ్ఞానం. అది అపరోక్షస్య పరోక్ష జ్ఞానం. బ్రహ్మ అస్తి, బ్రహ్మము ఉన్నాడనేది అపరోక్షస్య పరోక్ష జ్ఞానం. నేనే బ్రహ్మం అనేది అపరోక్షస్య
అపరోక్ష జ్ఞానం. కాబట్టి తనకు తాను ప్రత్యక్షంగా తెలుస్తూ ఉండినా నాయన అజ్ఞానం చేత తనకన్నా వేరుగా బ్రహ్మం ఉండాడని అనుకుంటూ ఉన్నాడే, ఇది పరోక్షం, అది అజ్ఞానం. తానే బ్రహ్మం అని తెలుసుకున్నప్పుడు అపరోక్షం, అదే జ్ఞానం. కాబట్టి ఆత్మ నిత్య అపరోక్ష రూప అపి ద్వయం స్యాత్. ఈ రెండు ఉన్నాయి. ఎందువల్ల? జ్ఞానము అజ్ఞానం అనేది రెండు ఉండడం చేత పరోక్షంగా అపరోక్షంగా తెలుస్తూ ఉండడం జరిగింది. ఎట్లాగండి? యథా దశమః పదవవాని వలే. క్లియర్? ఆ పదవవాడిది ఏంది స్వామిజీ? మళ్ళీ ఆయనది కొద్ది ఉంది వ్యవహారం. నవసంఖ్యాహృత జ్ఞానో దశమో విభ్రమా తదా న వేత్తి దశమోస్మీతి వీక్ష్యమాణోపి తాన్నవ. క్లియర్? 10th మ్యాన్ స్టోరీ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడల్లా ఈ క్లాసు ఇంకో క్లాసు కూడా జరుగుతుంది. ఇది ఉందిలే వరుసగా శ్లోకాలు. నవసంఖ్య, ఇదండి 9 అనేటువంటి సంఖ్య, నవసంఖ్య 1 2 3 4 5 6 7 8 9 అనేది నవసంఖ్య. ఈ 9 అనేటువంటి దాన్ని లెక్కిస్తే కదా వస్తుంది. 1 2 3 4 5 6. ఈ లెక్కించడంలో నవసంఖ్య హృతజ్ఞాన అపహృత జ్ఞాన. ఈ లెక్కించడంలో వాడి జ్ఞానం పోయింది, కొట్టుకుపోయింది. ఇప్పుడు డబ్బు అంటే మనకి ఇష్టమే, కానీ లెక్కించడం చాలా ప్రాబ్లం. ఒక కట్టిచ్చేయండి, తప్పకుండా డెఫినెట్గా తప్పు చెప్తాడు. అయితే 101 అని మాత్రం చెప్పడు, 99 అనే చెప్తాడు. అది సైకాలజీ. అర్థమవుతుంది? కాబట్టి లెక్కెట్టేటప్పుడు మధ్యలో చూడండి అని మళ్ళీ వచ్చి, ఎందుకంటే ఈ లోపల పోద్ది. ఆ నవసంఖ్య సంఖ్య లెక్కెట్టడంలో కౌంటింగ్లో ఏమవుద్దంటే హృతజ్ఞాన. సరేనా? నవసంఖ్య ఈ కౌంట్ చేయడంలో వీడు హృతజ్ఞాన అపహృత జ్ఞాన, జ్ఞానాన్ని పోగొట్టుకొని దశమః విభ్రమాత్ తదా యదా తదా. దశమః 10వ వాడు ఏమి ఇది లెక్కెట్టడంలో విభ్రమాత్ భ్రాంతి చెందుతూ ఉండాడు. భ్రాంతి చెంది ఏమవుతా ఉంది అంటే దశమోస్మితి, థర్డ్ లైన్, దశమః అస్మి ఇది. దశమః 10వ వాడు అస్మి నేనే అని ఇది అని నా వేత్తి నా జానాతి తెలుసుకోలేకపోతా ఉన్నాడు వాడు లెక్కెట్టడం. ఇప్పుడు దాన్ని లెక్కెట్టడంలో ఎట్లాగైతే జ్ఞానం పోగొట్టుకున్నాడో అట్లాగే ఇక్కడ కూడాను వీళ్ళని లెక్కెట్టడంలో దశమః 10వ వాడు అస్మి ఇది నేనే అనేటువంటిది నా వేత్తి. ఎందువల్ల? విభ్రమాత్, భ్రమ వల్ల వాడు న వేత్తి న జానాతి. నవసంఖ్యాహృత జ్ఞాన అపహృత జ్ఞాన దశమః విభ్రమాత్ న వేత్తి న జానాతి దశమః అస్మి ఇది. కానీ వాడు కనపడుతున్నారా లేదా? 10 మంది కనపడుతున్నారు కదా వాళ్ళకి. వీక్ష్యమాణోపి, అది ఆడ వీక్ష్యమాణ అపి, అక్కడ ఉన్న వాళ్ళంతా వీడికి కనపడుతున్నారు. ఎవరు పోయి దాగలేదు నాయన, ఎక్కడికి పోయి దాక్కోలేదు. వాళ్ళందరూ వాడి ముందే ఉన్నారు. వీక్ష్యమాణ, వాడు వాళ్ళని చూస్తున్నాడు. అపి, అయినప్పటికీ కూడాను తాన్నవా, వాడు కాక, తాన్నవా వాడు కాక మిగతా వాళ్ళని, అంటే మిగతా వాళ్ళు ఎంతమంది? నవసంఖ్య. తాన్నవ, తాను నవ, వాడు కాకుండా నవసంఖ్య 9 మంది ఉన్నారు కదా, వాడని లెక్కిడుతూ పోతున్నాడు. అది వచ్చిన బాధ. ఇది స్టోరీ. అర్థమైంది? ఆయన నాయన రేపు నేను మౌనం రా, చూడండి తమాషా, నేను మౌనం అందుకని ఎట్లా మీ క్లాస్ చెప్పను, అందుకని బాగా చదువుకోండి అన్నారు.
అప్పుడే ఆ పక్క గ్రామంలో ఎక్కడో జాతర జరుగుతుండింది. ఈ పిల్లలు ఉన్నారు, గురుదేవా మరి రేపు చెప్పరు కదా, రేపు అక్కడ జాతరట, మేము వెళ్ళి చూసి రావచ్చు, అది ఏదో చాలా బాగుంటుందట కదా అని వాళ్ళు అన్నారు. జాగ్రత్తగా వెళ్ళొస్తారా? జాగ్రత్తగా వెళ్ళొస్తాం గురుదేవా. ఎవరెవరు వెళ్తా అంటే మేము 10 మంది వెళ్తాము, వస్తాం. అందులో ఒకడు ఉన్నాడు, వాడిని పిలిచి లీడర్, లూజ్ లీడర్, వాడిని పిలిచి ఏరా మీలో ఎవరో ఒకరు తీసుకోండి బాధ్యత, వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి రావాలంటే వాడు అన్నాడు నేనున్నాను కదా అన్నాడు. నువ్వు జాగ్రత్త, నీదే బాధ్యత నాయన, నేను మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నానో నువ్వు వాళ్ళ 9 మంది అందరినీ అట్లాగే చూసుకొని అందరూ కలిసి రండి అన్నాడు. వీడు పోయినాడు. మధ్యలో చిన్న గది ఇది ఉంది, నది చిన్నదే, పెద్దదేం కాదు, కాకపోతే నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. వీళ్ళందరికీ ఈత తెలుసు, దాంట్లో దిగారు. దిగిన తర్వాత దాటి అవతల పోయిన తర్వాత వీడు అధిక ప్రసంగం ఊరుకోకుండా ఆయన జాగ్రత్తగా చూసుకొని రమ్మన్నాడు కదా, అతి ఈయన అందరూ రండి, నేను ఒకసారి చూసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే నది దాటి వచ్చాం కదా, అందరికీ తెలుసు ఈత, ఇది అధిక ప్రసంగం. వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు వీడి ముందర. ఇప్పుడు నవసంఖ్య అపహృత జ్ఞాన 9 లెక్క పెట్టలేకపోయాడు. ఇంక మన పిల్లలది ఏం తప్పునైనా 100 9 వాడు అంటే వాడు లెక్కెట్టడంలో ఉంది తమాషా. వాడు ఏం చేశాడంటే 2 2 5 5 + 2 7 7 1 8 8 1 9 దశమో నష్ట. అది వాడు ప్రాబ్లం, ఇంకే లేదు. అర్థమవుతుంది. మళ్ళీ ఇటు చూచాడు, 4 + 3 చూడవాడు, 4 + 3 + 2, ఇక్కడ 4 అక్కడ 3 అక్కడ 2, అట్లా ఎవడని లెక్క పెడతాడా? అది నవసంఖ్య అంటే. ఇట్లా పెట్టుకుంటూ పోయాడు, 2 + 2 + 2 + 3 మళ్ళీ 9. వాడు ఎటు తిరిగినా 9 వస్తుంది. నవసంఖ్య హృతజ్ఞాన అపహృత జ్ఞాన. ఇలా లెక్కెట్టడంలో పోగొట్టుకుని వాడు ఏడుస్తూ కూర్చుంటున్నాడు. అది ఇంకేం లేదు. నవేత్తి చూడు తమాషా, నవేత్తి నా జానాతి, వాడికి ఒక్క విషయం మాత్రం తెలియడం లేదు. ఏంటి? దశమః, ఆ 10వ వాడు ఎవడైతే ఉన్నాడో అస్మి ఇతి, అహం అస్మి. ఆ లేనివాడు ఎవడో ఇప్పుడు చెప్పండి, ఆ లేనివాడు పరోక్షమా? అది క్లూ. లేనివాడు పరోక్షమా? మరేడి పరోక్షమే. ఎందుకని? లేడు కదా, వాస్తవంగా లేడా? లేనట్లు అయ్యాడా? ఎందుకు అయ్యాడు? అది జ్ఞానం లోపించడం వల్ల అపరోక్షంగా ఉండేవాడు పరోక్షమయ్యాడు. ఇంకొక విధంగా చెప్పచ్చు, అజ్ఞానం ఉండడం వల్ల అపరోక్షంగా ఉండేవాడు పరోక్షమయ్యాడు, అంతే. కాబట్టి జ్ఞానం అజ్ఞానం అంటే నేనే దశమః అస్మి ఇది, అది అర్థం కాకపోవడం వల్ల వాడు అపరోక్షమే అయినా అపరోక్షస్య పరోక్ష జ్ఞానం వచ్చిన బాధ. అది ఎందుకు వచ్చిందండి? ఇది వాడు ఎక్కడో ఉన్నాడు అని వెతుకుతున్నాడు వీడు. లీడరే ఇట్లుంటే ఫాలోవర్స్ ఎట్లుంటారు? అందువల్ల ఎప్పుడైతే లీడరే ఇట్లయ్యాడో నవసంఖ్య అపహృత జ్ఞాన, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు దశమో నష్ట అని వాడంటే ఊరుకోండి నేను వీడు కూడా అంతే. 3 6 8 9 మళ్ళీ వాడొస్తాడు. వాడొచ్చి 2 1 3 2 5 4 9. ప్రతి వాడితో బాధ ఏంటంటే ఏదైతే అపరోక్షంగా ఉందో దాన్ని వాడు మిస్ అయిపోతూ ఉన్నాడు. ఈ లెక్కెట్టేవాడే 10వ, ఇంతకుముందు లెక్కెట్టాడే వాడే 10వ. వాడు లెక్కెట్టేటప్పుడు వాడే 10వ. వీడు లెక్కెట్టేటప్పుడు వీడే 10వ. వాడు లెక్కెట్టేటప్పుడు వాడు మర్చిపోయాడు, వీడిని లెక్కెట్టేటప్పుడు వీడిని మర్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కావాలని కోరుకుంటా ఉన్నారో వాడు మాత్రం వీళ్ళకి దొరకడు. దొరుకుతాడా? ఎందుకు దొరకడు? ఎక్కడో ఉంటే దొరుకుతాడు, ఇక్కడే ఉన్నాడు. వీడికి దొరకాలంటే ఏం చేయని అవసరం లే. ఒకటి పోవాలా, ఒకటి రావాలా. పోవాల్సిందేంటి, రావాల్సిందేంటి, ఎప్పుడు వస్తుందో అర్థం కాల. అంతే, ఇంకేం లేదు సార్. ఇది నాయన. కాబట్టి అజ్ఞానం ఎక్కడైతే ఉందో
క్లియరా ఇప్పుడు? ఏదైతే మనకు అపరోక్షంగా ఉందో నాయన, నిత్య అపరోక్షంగా ఉందో నీవే అది. నిత్య అపరోక్షమైనా కూడా నీకెందుకు పరోక్షంగా కనపడుతూ ఉందంటే జ్ఞానం లేకపోవడం చేత. అజ్ఞానమే ప్రధానంగా ఉండడం వల్ల ఇది క్రియేట్ చేస్తూ ఉంది కదా. ఈ అజ్ఞానం దీనికి ఫలాలు 2. వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. నెక్స్ట్ వీక్ ఏంటంటే అజ్ఞాన కార్యాలు. ఇవన్నీ కూడా ఫలాలంటే అజ్ఞాన కార్యాలు. నెక్స్ట్ తీసుకుంటాను, చాలా అద్భుతంగా ఉంటుంది. నభాతి నాస్తి దశమః ఇది స్వం దశమాం తథా మత్వా వక్తి తదజ్ఞానకృతం ఆవరణం విదుః. ఊరికే చెప్తున్నాను పైకి. ఇదిగో నాస్తి దశమః, ఊరికే శ్లోకం చూడు తమాషా. నాస్తి దశమః, దశమః 10వ వాడు, నా అస్తి లేడు. అది వక్తి. వీడు చెప్తా ఉన్నాడు, అందరికీ చెప్తా ఉన్నాడు వీడు 10వ వాడు లేడని. ఎందుకని? నవసంఖ్య కృతజ్ఞాన. ఎవడు లెక్కెట్టినా అందరు చెప్పేది ఇదే, 10వ వాడు లేడని. 10th మ్యాన్ ఈజ్ లాస్ట్. ఓకే, ఎట్లా తెలుసురా మీకు లేడని? నా భాతి, కనిపించడం లేదు. అది కనిపించేది కాదురా మూర్ఖః. ఎందుక? అది నీ స్వరూపం కదా. నీకన్నా అన్యమైంది అయితే కదా, పరోక్షం అయితే కదా నీకు కనిపిస్తుంది. కనిపించాలంటే నీకు కన్ను కావాలి కదరా. కన్నులో ఉండే ప్రకాశం నువ్వే కదా. ఏం కర్మ, నీకేం అర్థం కాకపోతే ఎట్లా? కాబట్టి నాకు కనిపించడం లేదు, అందువల్ల లేదు. దశమః నాస్తి, 10వ వాడు లేడు. ఎందుకంటే నా భాతి, తెలియడం లేదు. ఇతి అని స్వం దశమం తథా. దశమం స్వం, వాడే 10వ వాడై ఉండగా 10వ వాడు లేడు. ఎందుకంటే వాడు తెలియడం లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను లేను, ఎందుకంటే నేనేరు నాకు తెలియడం లేదు అని చెప్పుకోవచ్చు. అంతే కదా అర్థం. మత్వా అని వాడు భావించి వక్తి చెప్తున్నాడు ఇట్లా. ఏమని? దశమో నష్ట ఇది, 10వ వాడు పోయాడు, లేడు అని చెప్తున్నాడు. తత్, అలా చెప్పడం ఏదైతే ఉందో, తత్ అజ్ఞానకృతం ఆవరణం విదుః. దీనిని అజ్ఞానం యొక్క ఆవరణ దశగా విదుః, బుధజనులు చెబుతారు. విదుః తెలుసుకున్నారు. కాబట్టి అజ్ఞానం ఉంది కదా, అజ్ఞానంతో కదా ఇది తయారైంది. ఈ అజ్ఞానము ఆవరణం అంటే ఉన్నదాన్ని కప్పేస్తూ ఉంది, అర్థం కానీయకుండా. ఇక్కడే ఉంది అపరోక్షం, కానీ అర్థం కానీయకుండా చేస్తుంది. ఇది ఆవరణం. అది జరిగింది కదా. ఇంకా చూడు, నద్యాం మమార దశమః. దశమః 10వ వాడు, నద్యాం నదిలో, షష్ఠి కిన్కుని యొక్క లోపలను, నద్యాం నదిలో మమార చచ్చాడు. ఈయన డిసైడ్ చేసేయడం కూడా. ఇంకా అజ్ఞానం ఉండాలనే కానీ వాడి ఇష్టం. హీ కెన్ ఫ్లై ఇన్ ఎనీ డైరెక్షన్ హీ లైక్స్. ఇదేంటిది? ఒక్క ఆవరణ ఏం చేసిందంటే జ్ఞానాన్ని కప్పేసింది నాయన, అంతే, ఇంకేం లేదు. అది కదా గీత. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. కాబట్టి అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసింది. అక్కడ మోహానికి గురైపోతున్నారు జీవులంతా అని భగవద్గీత. సేమ్ నవ్వు చూడండి. దశమః నద్యాం మమార, నద్యాం నదిలో మమార చచ్చిపోయాడు. ఇది అని శోచన్ ప్రరోదితి, ప్రకర్షేణ రోదితి. శోచన్, వాడు దుఃఖిస్తూ విపరీతంగా ఏడుస్తూ ఉండాడట. ఇది అజ్ఞానకృత విక్షేపం. ఇంతకుముందుది ఆవరణ, అది కప్పేసింది. ఇది విక్షేపం, ప్రొజెక్షన్. లేని దాన్నంతా తీసుకొచ్చి చూపిస్తుంది ఇక్కడ. అజ్ఞానకృత, ఇది దేని యొక్క కార్యం? ఇది అజ్ఞానం యొక్క కార్యం. అజ్ఞానం ఏర్పడిన తర్వాత అజ్ఞానం ఆవరణగా ఉంటుంది. మొదట సత్యాన్ని తెలియనీయదు, అంతవరకు పర్వాలేదు. అంటే రజ్జుని తెలియనీయదు, అది అజ్ఞానం. సర్పం తెలిసింది చూడు, ఇది విక్షేపం. అది తమాషా. అజ్ఞానకృత విక్షేపం ఏది? రోదాదినాం విదుర్బుధాహ. బుధాహ బుధజనులు, జ్ఞానం కలిగినటువంటి జ్ఞానినః విదుః తెలుసుకున్నారు. ఏమని? ఇది విక్షేపం. ఏదది? రోదనాదీం. రోదన అంటే ఏడవడం, ఆదిం ఎట్సట్రా. ఇది ఏడవడం సరే, ఇదంతా ఏంది? ఎట్సట్రా ఏంది? ఆదిం అంటే ఏడుస్తాడు అనుకోండి. వాడు ఏడుస్తూ కాముగా ఏడుస్తాడా? పోయావా
ఆగడంతే. పొయ్యావా ఆదినాం రోదాదినాం. చూడండి, రోదనాదిం, రోదన ఆదిం, ఆదిం ఎట్సెట్రా అని గుండె బాధ. మీరు చూడండి, ఎక్కడైనా సరే ఎవడన్నా పోతే ఇవన్నీ కనపడతాయి. ఆ తరువాత దొరలడం, ఆదినాం ఎట్సెట్రా. ఆ తర్వాత వెనక వెనక పరిగెత్తుకుంటా పోవడం. ఎందుకని? అక్కడ ఒక బావి ఉంది, దాంట్లో నీళ్లు లేవు. సరేనా? అప్పుడు పోయి అందరూ పోయి ఆ బావి దగ్గరకు పోయిన తర్వాత అక్కడి నుంచి తీసుకొని రావడం. అప్పుడు ఇటు పోవడం రూములోకి, అక్కడైతే బాగున్నది, ఇక్కడే ఉన్నదని. ఇక్కడ అందదు, కరెంటు పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం. ఎందుకని? నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు ఉన్నప్పుడు నిన్ను బ్రతకనీలేదు, చచ్చిన తర్వాత నేను బ్రతకాలి నా కోసం. ఇవన్నీ కూడా ఆదినాం రోదనాదినాం. అది రోదనాదిం విదుహో బుధాహ. ఇదంతా ప్రొజెక్షన్ సార్. ఇది విక్షేపం. చూడండి ఎంత గ్రాండ్ సంసార, వెరీ గ్రాండ్ సంసార. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు జ్ఞానమే కలిగి ఉంటే, అపరోక్ష విషయం తెలిసిపోయి ఉంటే ఇది ఎంత లేదు. అది తెలియకపోవడం వల్ల అక్కడే ఉంది, తెలియడం లేదు. అర్థమవుతుంది? అది అపరోక్షస్య పరోక్ష విషయంగా మారిపోయింది. అది అజ్ఞానం. అజ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత విక్షేపం వచ్చింది. కాబట్టి అజ్ఞానం రెండు కార్యాలు దీనికి. ఒకటి ఆవరణము, రెండవది విక్షేపము. ఆవరణం అంటే ఉన్నదానిని కప్పేయడం, విక్షేపం అంటే లేని దాన్ని ప్రొజెక్ట్ చేయడం. స్వామీజీ, మరి అపరోక్షం అనేది ఎట్లా మన అనుభూతిగా తెలిసిపోతుంది స్వామీజీ? ఏం చేయాలి అసలు చెప్పండి. ఇదంతా కాదు కానీ ఏం చేయాలి? నెక్స్ట్ క్లాస్కి రావాలి. అంతకన్నా ఇంకే నెక్స్ట్ క్లాస్ అదే. నాయన క్లియర్. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.